ఈనాటి ముఖ్య అతిథి విశాఖ రసంగి వేదికకి ఆప్తులు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారిని సాధారణంగా వేసుకుని ఆహ్వానిస్తున్నాం. ఈనాటి గౌరవానికి శ్రీ సన్యాసరాజు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరో గౌరవానికి శ్రీ బిఎస్ఎన్ పూర్తి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వాగ్దేవి వరపుత్ర శ్రీ రాంపట్ల నరసింహ శర్మ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి పుస్తక సమీక్ష వాళ్ళు చేస్తారు. నిన్నే he was presented with the coveted title వాగ్దేవి వరపుత్ర అని చెప్పి దట్ ఈస్ ఆల్ కంగ్రాచులేట్ శ్రీ రాంపట్ల నరసింహ శర్మ గారు. ఇప్పుడు డాక్టర్ రఘురామారావు గారు మీటింగ్ మొదలు తీసుకెళ్తారు. మంచి విద్యావేత్త, అజాతశత్రువు ఈరోజు మన ఈ పౌర గ్రంథాలయం ఈ విధంగా ఉంది అంటే దానికి ఎంతో కృషి చేసిన మంచి సామాజికవేత్త, ఎన్నో సాంస్కృతిక సంస్థలను ప్రోత్సహించిన మన తూర్పునేని విజయ్ కుమార్ గారు ఆత్మశాంతి కూర్చాలని ముందుగా ఒక 2 నిమిషాలు ఒకసారి లించాడు. డైరెక్టర్గా ఉంటున్నాను. ఒక సాయంత్రం మా ఇంటి బయట నుంచి ఒక ఫోన్ చేశాను. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను సార్ మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అంటే మన రమణ పరిచయం చేసుకొని ఇలా మా నాన్నగారు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారు అండి.
ఆయన 91వ జయంతి వేడుకలు మీ రసజ్జనేటి గురించి నేను వేదిక మీదుగా చేయాలని కోరుకుంటున్నాను. మీరు మీ అనుమతి కావాలి అంటే వెంటనే తప్పకుండా చేద్దామండి. కానీ ఎప్పటిదాకా బెహరా వెంకట సుబ్బారావు గారు అన్న రచయిత పేరు నేను వినలేదు. కానీ ఆ తర్వాత ఒక పుస్తకం ఇచ్చారు. మొదటి ప్రచురణ ఇవాళ మనం రెండో ప్రచురణ ఆవిష్కరిస్తున్నాం. మొదటి ప్రచురణ ఇచ్చారు. ఇచ్చి ఆయన వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళి దిగానే బహుమతి అనే కథ కనబడుతుంది. బహుమానం అది చదవగానే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కథ 2 పేజీలకి ఆయన అప్పుడు తిరిగేస్తుంటే ఏకపడడం 10 గంటలు చదవలసిందంట. ఇది వచ్చింది. ఇంత మంచిది అయితే నిన్నాడు ఎప్పుడు తెలుసుకోలేకపోయామని రకమైన అనిపించింది. ఇలాగా ఈరోజు ఈ బెహరా వెంకట సుబ్బారావు గారి 9వ జయంతి వేడుకలు మా వేదిక మీద రసజ్జ వేదిక మీదుగా జరగడం మా అందరి అదృష్టంగా భావిస్తూ వెంకట సుబ్బారావు గారి గురించి చెప్పవలసిన వాళ్ళు అందరూ ఉండాలి. నేను ఆయన గురించి తెలుసుకుంటే ఒకటే, ఒక రావిశాస్త్రి, ఒక కాళీపట్నం, ఒక చాసో లాంటి మహారచయితలు ఉన్న ఉత్తరాంధ్రలో ఇంత గొప్ప రచయిత ఉండడం చాలా గొప్ప విషయం. ఆయన చదువుతుంటే చాలా వరకు నిభాషణ రాజేశ్వరరావు గారి గురించి వచ్చారు. ఆయన ప్రతి సత్తా కూడా ప్రతి పత్రికలోనూ పడింది. ఆంధ్రపత్రిక, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, స్వాతి, ప్రతి సదా కూడా సుబ్బారావు గారు ప్రతి పత్రికలో అది చాలా వాటి బహుమతులు కూడా రాలేదు. అందుకని అన్న విభాషణ గారికి రాజేశ్వరరావు గారికి గుర్తు వెంటనే గుర్తొస్తుంది. వే ఆఫ్ రైటింగ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అది 2 పేజీ హాయిగా చదివచ్చు. చివరిలో వచ్చిన మెసేజ్ ఇచ్చి వదిలేస్తాను. ఈ 2-3 విషయాలతో సుబ్బారావు గారి గురించి అంతగానే ఎక్కువ మాట్లాడింది. వాళ్ళ అబ్బాయి చాలా ఉత్సాహం, తండ్రి గారి మీద చాలా అభిమానం. పెట్టి తనకు తెలిసిన పెట్టి రచయితకి కూడా మళ్ళీ సుబ్బారావు గారిని పరిచయం చేసినది మనం తర్వాత ఇది రాగానే వెంటనే ఈ రచనలతో కొంచెం పరిచయం ఉన్న బాలమోహన్ దాస్ గారిని, ఆచార్య బాలమోహన్ దాస్ గారిని ముఖ్యంగా ఉంటుంది. అలా అంటే ఆయన కూడా కృతజ్ఞతలు. తర్వాత ఈ కథల పోటీ కూడా చెప్పారు. ఆయన జన్మదిన సందర్భంగా సుబ్బారావు గారి కథల పోటీ కూడా నిర్వహించారు. ఆ పోటీ విజేతలకి వాళ్ళ బహుమానాలు ఇస్తారు. చిన్న విషయాలతో తర్వాత ఆయన మేనల్లుడు సన్యాసిరాజు గారు కూడా మనతో ఉన్నారు. అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా ఎర్రంరాజు గారు కూడా ఇక్కడ మన ఇందులో ఉన్నారు. సో ఒక మంచి రచయిత, సామాజిక స్పృహ, మానవీయ దృక్పథం ఉన్న ఒక మంచి రచయిత గురించి వాళ్ళు తెలుసుకుంటున్నాం. ఇప్పుడే గోపాల్ పరిచయం చేసినట్టు పోతే ఈ కథల గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు సమీక్ష చేస్తారు అంటే రాంపట్ల నరసింహ శర్మ గారిని, మూర్తి గారిని సూచించారు చెప్పాలంటే. వెంటనే నేను అన్నా రాంపట్ల సమీక్ష చేస్తే ఇంకేముంది, కానీ నేను ఎక్కువసార్లు రాంపట్ల నరసింహ శర్మ గారు కథల మీద సమీక్ష చేయడం నేను వినలేదు. ఆయన ఏ టాపిక్, ఏ అంశం ఇచ్చినా అనర్గళంగా మాట్లాడే మనందరికీ తెలుసు. ఇప్పుడే 2 భూషణ కాకుండా ఇంకో 2 బిల్లులు కూడా వచ్చాయి. చాలా
వామదేవి వరపుత్ర ఎవరు ఇచ్చారు బాగుందండి. ఆయన రామపట్ల అంటే వామదేవి వరపుత్ర. కంగ్రాచులేషన్స్. నేను లాంగ్ బ్యాక్ మేము పవన్ శర్మ గారికి 70వ జన్మదినోత్సవం చేసినప్పుడు ఆయన కోతి, ఆయన కూడా ఆ పుస్తకం పేరు కోతి కథలు, కోతి కథల మీద సమీక్ష చేయడం నేను అప్పుడు విన్నాను. తర్వాత ఈరోజు మళ్ళీ వింటడం మధ్యలో నేను ఆయన సమీక్ష చేయడం తెలియదు. కాబట్టి అది కూడా మనకి ఇవాళ ఉండే ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు ఆయన అంశం మీద కాకుండా ఒక కథను తీసుకొని కథ మీద మాట్లాడడం అనేది కూడా గొప్ప విషయం. ఇప్పుడు వాల్మీకి దాస్ గారిని ఈ రెండవ ప్రచారం మధ్య తరగతి మందహాసం చాలా మంచి టైటిల్ పెట్టారు ఆ పుస్తకానికి. అది ఆయన వాల్మీకి దాస్ గారు ఆవిష్కరించారు. రసజ్ఞ వేదిక ఎంత పేరు ప్రఖ్యాతులుగాచిందో ఇక్కడ కూర్చున్న వారందరికీ తెలిసిందే. డాక్టర్ గడ్డికోట రఘురామారావు గారి సారథ్యంలో ఈ సంస్థ పబ్లిక్ లైబ్రరీకి ఇక్కడే కాకుండా ఇంకో చోట అక్కడ అన్ని చోట్ల వారు ఎక్కడ చేసినా కూడా అనేక కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి విశాఖపట్నంలో 2 సంస్థల మీటింగ్లు మాత్రం తప్పకుండా అటువైపో ఇటువైపో ఉంటారు. రెండో సంస్థ మా ప్రసన్న కుమార్ మాస్టర్ గారి సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం సంస్మరణ చేసుకున్నాము, శ్రద్ధాంజలి ఘటించాము. లేకపోతే అక్కడ ఎప్పుడు ఉండేవారు ఆయన. విజయ నిర్మాణ్ వ్యవస్థాపకులు డాక్టర్ సూరపేట విజయ్ కుమార్ గారు మన మధ్య లేకపోవడం విచారం. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను నేను. 91వ జయంతి ఉత్సవాలు ఒక తండ్రికి కనిష్ట తనయుడు చనిపోయిన చాలా రోజుల తర్వాత చేస్తూ ఆ జన్మదినోత్సవాన్ని వృత్తి జన్మదినోత్సవం కాదు, ఆయన రాసిన కథలు లభ్యమైన కథలతో ఒక వాల్యూమ్ తీసుకొచ్చి ఆ వాల్యూమ్ ఎన్ఎస్కో వారు పబ్లిష్ చేస్తే అయిపోతే మరలా రెండో ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇది ఇప్పటికే ఒక 2 వారాల క్రితం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. మరలా ఈ రోజున విశాఖపట్నంలో జరుగుతుంది. నాకు మొదటి వాల్యూమ్ నాకు మా మిత్రులు వినయ్ భూషణ్ రావు గారికి కలిపే సత్యనారాయణమూర్తి గారు ఇచ్చారు. చాలా కాలం అయింది. ఈ రెండో వాల్యూమ్ ఆవిష్కరణ మీరు చేయాలని వారు నన్ను అడిగారు. డాక్టర్ గారు ఆదేశించారు. అందువల్ల నేను ఇచ్చాను. కథల గురించి కథా సామ్రాజ్యుడు ఉన్నాడు వివాష్ రాజేశ్వరరావు గారు. ఆ పక్కన నేనేం తీసుకోనండి, మీ కాంపిటీషన్ ఉంటాడు మా జయంతి ప్రకాష్ శర్మ, మస్తాన్ రెడ్డి గారు, శ్రీ సూరి గారు, మా వినయభూషణరావు గారు, మా ప్రేమ సమాజంలో నేను చేస్తానని చేసేవారు చాలా మంది కథ రచయితులు ఉన్నారు.
మధ్యనే గాంధీ చిన్న కథలు అని రాయడం మొదలెట్టాను. 200 కథలు అయిపోయినాయి, 2 వాల్యూలు వచ్చినాయి, 3వ వాల్యూమ్ కూడా తీసుకుందామని ఆలోచన ఉంది. కథలు ఎందుకు? సమయం లేదు ఇప్పుడు మనకి. నవలు చదవలేవు. పెద్ద పెద్ద గ్రంథాలు, మహాభారతాలు, రామాయణాలు, గాంధీ గారి లైఫ్ హిస్టరీ అవన్నీ కూడా చదివి ఓపిక లేదు మనకి. కథ అయితే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఖాళీగా ఇప్పుడు ఇంట్లో 5 నిమిషాలు చదువుదామని ఉద్దేశం ప్రజలకి కలుగుతుంది. కథలు అంటే ఏమిటి? మంచి కథ, మంచి థీమ్ ఉండాలి, ఆద్యంతం ఆసక్తికరంగా చదవడానికి పాఠకుల్ని ప్రేరేపితం చేయాలి, పాఠకులకి కొత్త విస్తృతి కలగాలి, చాలా కాలం గుర్తుండిపోవాలి. ఆయన ఎప్పుడో రాస్తే సుబ్బారావు గారు ఇంకా మనకు గుర్తున్నాయి, కొంతమంది గుర్తున్నాయని చెప్తున్నారు, చదివి మళ్ళీ అతను చదివానేమో అని కూడా అనిపిస్తుంది. భావాన్ని జీవితంగా అందించగలగడంలో నైపుణ్యం ఉండాలి, కథలో వాస్తవికత ఉండాలి, ఫోటోగ్రఫీ మెమరీలాగా ఉండాలి, జీవకళ ఉట్టిపడేలా ఉండాలి. అందుకోసమని కథ సాహిత్య ప్రక్రియలో చాలా పేరుగాంచడం అందరికీ తెలిసిందే. రఘురామరావు గారు ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఊతమిస్తూ వారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం వారికి సుబ్బారావు గారి కుటుంబం ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. డాక్టర్ గారితో నా పరిచయం 1996 నుంచి. నేను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నాను. ప్రిన్సిపాల్గా పేర్లన్నీ బోర్డులో ఉన్నాయి. ఆ ఫోటోలు ఉంటే బాగుంది కదా అనుకున్నా నేను. ఆ ఫోటోలన్నీ నేను ఏర్పరిచి వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఉంటే వారిని ఆహ్వానించాను. ఆ ఫోటోలు అక్కడ వారు ప్రత్యక్షంగా వారి ప్రత్యక్షంలో నేను ఒక చేయగలిగాను. అప్పుడు గండికోట గోపాలరావు గారు అంటే మాకు చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రిన్సిపాల్. ఆయన కెమిస్ట్రీలో సిద్ధహస్తులు, దేశంలో జాతీయంగా పేరు సంపాదించేవారు. వారు అప్పుడు మా ప్రిన్సిపల్ ఆఫీస్కి వచ్చారు. అప్పటి నుంచి వారితో నాకు పరిచయము. అందుకోసమే వారు ఏ కార్యక్రమం చేసినా నేను తప్పకుండా వస్తానని చెప్తూ ఉంటాను. ఈ మధ్యన వారు రాయడం మొదలెట్టారు. మీకు తెలుసో లేదో వారు ఈ మధ్యన రాయడం మొదలెట్టారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ దాంట్లో ఒక ఆర్టికల్ రాశారు. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం అంటూ రాశారు. అందరూ ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. కృత్రిమ మేధ, డాక్టర్ అక్కర్లేదు, మీకేమైనా జబ్బు వస్తే ఏ కొట్టండి ఆ మందు వచ్చేస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. ఈరోజు దాని గురించి చాలా చక్కగా వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మనిషి డాక్టర్కి ప్రత్యామ్నాయమా అనే పెద్ద ఆర్టికల్స్ నేను చదివాను. చెప్పడం కోసం నేను ఈరోజు చెప్పడం జరిగింది. కథలు 73 కథలు వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్లో తెలుసు, సెకండ్ వాల్యూమ్లో ఇలా 73 ఉన్నాయో ఇంకా పెరిగి నాకైతే తెలియదు. ఇంకోటి పెరిగింది కదా. దాంతోపాటు వారి నవలలు, ఒకటి నవల, ఇంకోటి బాధ కోసం ఇది కూడా సీరియల్ స్టార్ట్తో పబ్లిష్ చేశారు. ఈ సత్యనారాయణ మూర్తి గారు తండ్రికి ఆరాధనగా చేస్తున్నాడా, తండ్రికి ఆరాధన కొడుకుగా చేస్తున్నాడా, తన కొడుకు
తండ్రిలాగా చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఎందుకంటే వాడు ఆయన తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి గారు. ఇదంతా మీకు తెలిసిందే, ఆ పుస్తకంలో కొంచెం ఉంది. నాకు ప్రత్యేకించి పరిచయం వారి కుటుంబంతో సత్యనారాయణ మూర్తి గారితో నాకు అంత లేదు, కానీ వారి గురించి మాకు తెలుసు. తెలిసిన విషయం ఎలా అంటే, మాది గుంటూరు జిల్లా నరసరావుపేట. మా అత్తగారిది ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా గజపతి నగరం. ఈ గజపతి నగరంలో వారు మా అత్తగారి ఇంట్లో వారు పోస్ట్ మాస్టర్గా ఉన్నప్పుడు వారి నాన్నగారు అద్దెకు ఉండేవారట. నాకు తెలియదు. ఇంట్లో చెప్పినప్పుడు నా భార్య చెప్పింది, ఓ వారు మాకు మా అమ్మగారికి వాస్తవ బాగా తెలుసువారు అని చెప్పారు. సో ఒక తండ్రి తనయుడుగా ఒకటి, ఇంకోటి కొడుకు తండ్రిగా రెండు డ్యూయల్ రోల్లో సత్యనారాయణ మూర్తి గారి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమంది తన తండ్రిని ఇంకా గుర్తుంచుకొని ఇంకా ఆరాధించాలని అనుకుంటారో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను భావిస్తాను. మరి మేనరుడు ఉన్నారు ఇక్కడ, కలిగొట్ట సన్యాసిరాజు గారు వారి మేనరుడు. సో కుటుంబంలో తనతో పాటు వచ్చే వారితో కలుపుకొని వారు ఎన్ఐసిలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆఫీసర్గా విజయవాడలో ఉన్నారు. సో సత్యనారాయణ మూర్తి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మమ్మల్ని కొంతమంది ఇంకా అటువైపు ప్రోత్సహించడానికి మార్గనిర్దేశం కూడా నేను అనుకుంటున్నాను. మా రాంభట్టి గారు ఉన్నారు. రాంభట్టి గారు అంటే విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఫ్యామిలీ. నాకు ముఖ్యంగా మా రాంభట్ల వెంకటరావు ఉన్నాడు, ఆయన ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న 36 కాలేజెస్ మేము కలిసి చూసాం. లా కాలేజెస్, అన్ని లా కాలేజెస్. ఆయన ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు, గోవాలో ఉన్నారు. రాంభట్ల గారు సడన్గా ఒక రోజు మా ఇంటి నుంచి మాస్టర్ని వినాయక పుస్తకం కావాలన్నారు. అదేంటంటే నేను విన్నాను, దాన్ని చదవాలనుకుంటున్నాను. చదివిన తర్వాత ఆయన దాన్ని అభివృద్ధి చేశారు. ఆయన ఇప్పుడే ఏదో అవార్డు కూడా వచ్చిందని డాక్టర్ గారు చెప్పారు. రాంభట్ల గారికి ఆకాశవాణితో పాటు విశాఖవాణి ఆకాశవాణి అంటే ప్రపంచం మొత్తం తీసుకెళ్ళిపోతారు. మీరు ఈ కథల గురించి చెప్తారు, నేను మాత్రం చెప్పదలుచుకోలేదు. 73 కథలు నేను 20-30 చదివాను, 30 దాకా చదివాను, ఇంకా చదువుతాను అనుకుంటాను కూడా. నేను మాత్రం 1 ఫస్ట్ కథ, 73వ కథ మాత్రం నేను మాట్లాడదాం అనుకున్నాను. అది కూడా టైం ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఎక్కువ మాట్లాడను. ఈ 73 కథలు కూడా 20 పత్రికల్లో వచ్చినాయి. 20 పత్రికల్లో వచ్చి పబ్లిష్ అయిపోయింది. ఆయన 200 కథలు రాశారట. 200 కథలు. ఈ 20 పత్రికలు ఒక్కసారి కనుక మనం లిస్ట్ చూస్తే మనకి తెలిసిన పత్రికలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఆయన దేన్ని వదలలేదు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, జ్యోతి, కృష్ణాపత్రిక, స్వాతి, యువ, విజయ, జాగృతి, జయశ్రీ, జనసుధ, భారతి, ఆంధ్రభూమి, యోజన, స్నేహ, స్వప్న, గీతాంజలి, మయూరి. అంటే ఇన్ని మ్యాగజైన్స్లో ఈ 73 కథలు పబ్లిష్ అయ్యాయి. ఈ లిస్ట్ ఎందుకు చెప్పారంటే, కథలు రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా సన్యాసులు గారు చూస్తున్నారు, నేను కూడా పబ్లిష్ చేస్తానండి. ఇంకా చాలా విస్తృతంగా కథలు చేసి మ్యాగజైన్స్ వాళ్ళు ఉండడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు మాట్లాడుతూ మధ్య తరగతి మందహాసం
బ్యూటిఫుల్ టైటిల్. ఆ టైటిల్తో ఎక్కడ కథ లేదు. మధ్యతరగతికి అవసరమైన అన్ని విషయాలు దీంట్లో పొందుపరిచారు సుధాకర్. మధ్యతరగతి అంటే ఏంటి? మనం కూర్చున్న ఇక్కడ అందరం మన మధ్యతరగతి వాళ్ళే. 2 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆదాయం ఉంటే మధ్య తరగతి అంటారు. 2 లక్షల లోపు అయితే శ్రామిక వర్గం అంటారు. 30 లక్షలు దాటితే ఉన్నత స్థాయి, ఉన్నత వర్గం అంటారు. కాబట్టి ఈ మధ్యలో 2 లక్షల నుంచి 30 చాలా ఉన్నాయి. మళ్ళా లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇందులో పెట్టి ఉన్నాయి. సో మధ్యతరగతి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడవచ్చు. మధ్యతరగతి అన్నది ఏమిటి మనందరూ తెలుసు కదా. సబ్బు అయిపోయిందండి, పాత సబ్బు అయిపోయింది, లాస్ట్కి వచ్చింది, కొత్త సబ్బు తీసాం అని పాత సబ్బు మొక్క ఒకటి ఉంది అక్కడ. ఆ ముక్కను ఏం చేస్తాము, ఈ కొత్త సబ్బుకి అందించేస్తాం. మధ్యతరగతి ఆలోచనలు ఇలా ఉంటాయి. టూత్పేస్ట్ అయిపోయింది, ఆ టూత్పేస్ట్ తీసుకెళ్ళి కత్తెర తీసుకొచ్చి చివరిని కట్ చేసి దాంట్లోకి మిగిలిందేమో మళ్ళీ సొల్యూషన్ పెడతాం. ఇలా చాలా చెప్పుకోవచ్చు. ఆ మధ్యతరగతి మందహాసం రావాలి, సంతోషపడాలి అనే ఉద్దేశంతో సుబ్బారావు గారు 200 కథలు రాసి అన్నిటికీ ప్రైజులు సంపాదించి ఆ కథల్లో దొరికిన లభ్యమైన 74 కథల్ని వారి అబ్బాయి కళ్యాణమూర్తి గారు తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం. మన ఉత్తరాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వారు ఎక్కడున్నా కూడా ఇది చదవాల్సిన కథగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే నేను ఉన్నత వరకు అనుకుంటాను, నేను కూడా మిడిల్ క్లాస్. ధన్యవాదాలు. నేను ఎప్పుడే చెప్పాను గాంధీ మీరు చిన్న కథలు రాస్తున్నానని. 2 వాల్యూమ్స్ వచ్చినాయి, కానీ నేను వచ్చే టైం మాత్రం నాకు 1 వాల్యూమే దొరికింది. ఇంట్లో ఆ వాల్యూమ్ డాక్టర్ గారికి ఇవ్వాలని నాకు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ అయితే యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారని ఎవరు చేయలేదండి. విశాఖ రసజ్ఞ మీదకి చేసి మా అందరికీ శాలువాలు చెప్పారు ఆ రోజున. ఆ ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్లలో 19 మంది వైస్ ఛాన్సలర్ పనిచేశారు. 100 ఏళ్లలో 19 మంది మాత్రమే. ఇప్పుడున్న రాజశేఖర్ గారు 19 ఆయన. ఆ వైస్ ఛాన్సలర్ గురించి ప్రగతి నిర్దేశకులు అనే ఒక పుస్తకం కూడా మేము రాశాము మిత్రులతో కలిపి. ఆ పుస్తకం కూడా నేను రిటైర్ అయ్యాను గారు, ఇంకా టైర్ అవ్వలేదు, అందువల్ల రాస్తూనే ఉంటాను. శోధన పరిశోధన అని ఒక పుస్తకం రాశాము. మా సన్యాసరావు గారు ఇక్కడ ఉన్నారు, రావణమూర్తి గారు, సన్యాసరావు గారు ఆ ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా తెలుగులో వచ్చినవి. శోధన పరిశోధన అనే వాల్యూమ్ తీసుకొచ్చాము. ఈ వాల్యూమ్ని నా దగ్గర 37 మంది పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చారు, నా దగ్గర పిహెచ్డి వచ్చినాయి, వారికి అంకితం ఇచ్చారు. కళ్యాణమూర్తి గారికి ఇవ్వకపోతే నాకు బాధగా ఉంటుంది. మీకు ఒక పుస్తకం ఇస్తున్నాను, తర్వాత మీకు కాపీస్ ఇస్తాను.
ఇవాళ ఆవిష్కరింపబడిన మొదటి పుస్తకాన్ని సత్యనారాయణమూర్తి గారు సూర్యారావు గారికి ఇది వివరాన్ని నిశ్చయించుకున్నారు. సూర్యారావు గారు మీరు అమ్మని కోరుతున్నాను. అదే రూపాయలు, బట్ 400 రూపాయలకి ఇవ్వడానికి నారాయణమూర్తి గారు నిశ్చయించుకోవడం. కాబట్టి ఎవరికైనా దహరా సుబ్బారావు గారి కథలు చదవాలి అనుకుంటే 7 పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి, తీసుకోమని కోరుతున్నాను. తర్వాత వీరు నిర్వహించిన దహరా సుబ్బారావు గారి కథల పోటీలో బహుమతులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సన్యాసిరాజు గారిని, సుబ్బారావు గారి పెద్ద కొడుకు ఎర్రంరాజు గారిని కూడా ఆ బహుమతి ప్రదానం చేయమని కోరుతున్నాను. దానికి ముందర రచయిత గురించి కొన్ని మాటలు వాళ్ళ మేనర్ సన్యాసిరాజు గారు కొన్ని మాటలు చెప్తారు. డాక్టర్ వెంకటకోట రఘురామారావు గారు సంజ్ఞ వ్యవసాయ, అలాగే ఈనాటి సభకు ఇచ్చేసి ఈ ద్వితీయ ముద్రణ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్యులు బాలమోహన్ గారు, అలాగే మన విశాఖలో ప్రముఖులు మన రామభట్ల నృసింహ శర్మ గారు సుబ్బారావు కథల గురించి విశ్లేషణ చేస్తారు. అలాగే ఈ పుస్తక సంపాదకుల్లో ఒకడైనటువంటి మరియు రచయిత చిన్నకుమారుడు బాబా విఎస్ఎన్ మూర్తి, ఈ సమావేశానికి చేసిన పుర ప్రముఖులు, సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు అందరికీ శుభకార్యాలు. పేరా సుబ్బారావు కథల గురించి మన రామకృష్ణ శర్మ గారు విశదీకృత కథల జోలికి పోను నేను. ఆయన గురించి పరిచయం కూడా కొంతవరకు జరిగింది. అయితే ఈయన 1935 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి గారు సత్యనారాయణమూర్తి గారు, విజయలక్ష్మి గారు, ఆయన పెద్ద కుమారుడు. అలాగే ఈయన చదువుని ఎస్ఎస్ఎల్సి తర్వాత మధ్యలో ఆపేసి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడానికి పెద్ద కుమారుడుగా పోస్టల్ శాఖలో ఆ రోజులో హైయెస్ట్ మార్క్స్ వస్తే ఆయన ఇచ్చేవారు ఉద్యోగం డైరెక్ట్గా. అలాగే 10th క్లాస్ స్కూల్ టాపర్ ఆయన. అయితే ఆ రోజుల్లో అబౌవ్ 70% వచ్చేది చెప్పేవారు. డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి వివిధ పదవులను అలంకరించి హెడ్ పోస్ట్ మాస్టర్గా కొత్త వలసలో పదవి విరమణ చేశారు. అయితే మొత్తం ఈ సాహిత్య ప్రయాణంలో దాదాపు 200 పైచీలకు కథలు రాశారు. ఆయన కథా ప్రస్థానం కాలేజీలోనే మొదలైందిట. వాళ్ళ చిన్ననాటి కథలు ప్రచురించడం, దాంట్లో చిన్ననాటి స్నేహితులు పరిచయం అవ్వడం, వారి ద్వారా తెలిసింది ఏంటంటే చిత్రగుప్త అనే శీర్షికలో పత్రికలో గుసగుసలో అనే పత్రికలో మొదటి రాశారట. అలాగే 2-3 కథలు 14 సంవత్సరాల ప్రాయంలో కూడా రాశారు, లభ్యం అవ్వలేదు. ఈ 200 కథల్లో కూడా లభ్యమైన 73 కథలని, అలాగే ఒక నవల ఆంధ్రపత్రికలో ఆ రోజుల్లో సీరియల్గా ప్రచురించబడింది దానిని, అలాగే బాల సాహిత్యంలో కూడా దారి తప్పుకునే నవల రాశారు. అది ఆనాటి బాలజ్యోతి పత్రికలో ధారావాహికంగా వచ్చింది. వీటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా తీసుకురావడం జరిగింది. అంతకన్నా ముందు అట్టుగా ఆయనకు కోరిక ఉంటుంది మా ఆయన. అంటే నాకు వరుస కంటే మేనత్ తమ్ముడు ఆయన. మరొకటి ఏంటంటే ఆయనతో అనుబంధం
నేను 1 నుంచి 5వ క్లాస్ మా నాన్నగారు టీచర్ పల్లెటూరులో చదువుకుంటే 6వ క్లాస్ ఒక 5 మైళ్ళ దూరం నడిచి చదువుకునేవాడిని. మా మేనత్త గారు వచ్చి అంత దూరం నడవలేకపోతున్నాడు, మా ఊళ్ళో చదివిస్తాం, మా ఊళ్ళో స్కూల్ ఉందని పోస్ట్పాట్ దగ్గర ఊళ్ళో ఆయన పోస్ట్ మాస్టర్గా పనిచేస్తుంటే వాళ్ళ ఇంట్లో నేను 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాను. ఆ 4 సంవత్సరాలు మామూలుగా అందరూ చదువుకోవడం, ఆయన్ని అతి దగ్గరగా పరిశీలించడం, ఆ క్రూషియల్ వయస్సులో ఆయన తన పరనోడుగా ఆయన ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ చూసి నేర్చుకోవడం వల్ల ఈరోజు సమాజంలో ఉండే కుటుంబంలో అలాగే వృత్తిలో కూడా ఎంతో ఉపయోగపడింది. ఈయన మా మావి గారి కథల్లో ఎలా ఉండేవంటే ఆయన మాకు కొంత అవగాహన ఉండేది కదా కథల మీద. కొంతవరకు ఏదో చిన్న వయసు కాబట్టి చదివేవాళ్ళని అవి చదువుతూ మొదటి పాఠకం మేమేనంటే అచ్చు వేయకముందే చదువుతూ ఉండేవాడు, చదివిస్తూ ఉండేవారు. అప్పుడు కూడా ఎలా ఉంది మమ్మల్ని కూడా ఆ సహాయం కాదు అడుగుతూ ఉండేవాడు, అవుతుందా ఇదేంటి ముగింపు ఉందిలా అడుగుతూ ఉండేవాడు. సరదాగా ఒక్కొక్కసారి సరదాగా మా పేర్లు కూడా చాలా కథలో ఉంటాయి, మా ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరి పేర్లు ఉంటాయి, అవి అటు చూసుకున్నాం సరదాపడుతూ ఉండేవాడు. మరొకటి ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనం అంటే మధ్యతరగతి మందహాసం పేరు పెట్టారు కానీ పెట్టారు మా వాళ్ళు. అయితే అందులో మధ్యతరగతి మందహాసం ఆ కాలంతో పాటు సామాజిక ఉపయోగం కథలు అలాగే సంఘ సేవ చాలా ఉండి ఉన్నాయి అందులో. మనం చదివితే తెలుస్తుంది కదా అద్భుతం. అంటే సమాజంలో అన్ని కోణాల్లోని ఆ కథలు రాయడమే కాదు, మామూలుగా ఏమైతే రాశారో తన నిజ జీవితంలో ఆచరించి పెట్టారు. అది మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నారు. అలా నీతి నిజాయితీ ఏదైతే అది రామకృష్ణ గారు పాటించేవారు. ఆయన ఏమి చెప్పారో అవన్నీ కూడా జీవితంలో పాటించారు. అవి చూసి వాళ్ళ సహోద్యోగంలో ఉండి ఈ మా కుటుంబంలో ఉండి ఆయన ఎంతోమందికి ఆదర్శం. అలాగా ఉండాలి అని చెప్పకనే ఆయన జీవిత స్థాయిని బట్టి మేము అలా ఉండాలి అని, అంటే సబార్డినేట్స్ ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మర్యాద చేయాలి, ఇలాంటివన్నీ చూసి నేర్చుకుని పెరిగాం. అయితే ఈ కథ పుస్తకం విషయానికి వస్తే మొదటి పుస్తకం ఈ 273 కథల నవలతో పాటు విజయనగరంలో ఆవిష్కరించాం. అందులో డాక్టర్ కొచ్చెలకోట జగదీష్ గారు చాలా మంది పరిచయం అయి ఉంటుంది. ప్రస్తుతం కాకుండా రచన ద్వారా ఆయన ఆవిష్కరిస్తూ ఇది మధ్యతరగతి మందహాసమే కాదు వికటాభ్యాసం అన్నారు. ఆ టైటిల్ ఇంకా బాగుంటుంది అనేసి అన్నారు. అంతలాగా ఉంటుందన్న దీంట్లో. ఇంకా ఆయన ఒక మాట అంటూ ఉండేవారు, కథ నవల హరికథ బుర్రకథ ఏ సాహిత్య ప్రక్రియ అయినా సమాజానికి మేలు చేసేదిగా ఉండాలన్నది నా అభిప్రాయం. 1000 మంది పాఠకుల్లో ఒక్కరైనా ప్రభావితం అయితే రచయిత చేయడం నెరవేరినట్లే. అది నిజంగా ఈరోజు చూస్తే ఈ సత్యనారాయణ చేసిన ప్రయత్నం వల్ల వేలాది మందికి చేరింది పుస్తకం. ఆ పుస్తకం మొదటి ముద్రణలో ఒక 500 కాపీలు వేశాము. ఆ 500 కాపీలు అయిపోగా మళ్ళీ ఎంఎస్కో వాళ్ళు ఇప్పుడు ముద్రించారు. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సర కాలంలో అనేక మంది రచయితలని సాహిత్యవేత్తలని కలిసి ఈ పుస్తకం అందజేయడం, అప్పటికే వాళ్ళు చాలామంది మేము చదివామని అంటాం, కొన్ని కథలు చదివాము అని చెప్పడం, వారు పరిచయం అంటాం. అలాగే ఒక రచయిత మాత్రమే ఎండమూరి వీరేంద్ర గారు అయితే ఆయన ఒక విధంగా గురువు కూడా అన్నారు. అలాగే తనకి వాటి గారు కూడా కలిసి ఆయన కూడా తెలిసి అప్పుడు పుస్తకాలు చదివారు. ఇలా చాలా మంది ప్రభుత్వం కలిసి పుస్తకాలు చాలా మంది ప్రకటన చేశారు. ఆ రకంగా ధన్యవాదాలు. అయితే ఇంకా ముందు ఏంటంటే ఫస్ట్ ఇతర కోరిక నెరవేర్చుకున్నాం, నాన్నగారి కోరిక కదా పుస్తకాలు వేయడం. అది ముందు నెరవేర్చుకున్నాను. మొదటిసారి 2016లో అనుకుంటాను, 2010లో ఇందులో కాళీపట్నం శ్రీనివాసరావు ఉన్నాడు. తను మెయిన్ పాత్ర అందులో కంపోజింగ్ ఇవంతా చేశాడు. దహరా వెంకట సుబ్బారావు కథ అని ఒక 14 ఆణ్విత్యాలు లాంటి కథల్ని అప్పుడు ప్రచురించడం. కాళీపట్నం రామారావు ప్రసాద్ గారు వస్తారు. ఆయన చేతుల మీదుగా కథానిలయంలో
ఆవిష్కరింపబడింది. ఈ 14 కథల్ని కూడా కథనాలుగానే సెలెక్ట్ చేశారు. ఇది ఫస్ట్ పుస్తకం. తర్వాత మన మొదటి ముద్రణ, ఇప్పుడు రెండో ముద్రణ రవీంద్ర భారతిలో సాహితీవేత్తల మధ్యన ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు రెండో ఆవిష్కరణ చేస్తున్నాం. ఇది కథా నేపథ్యం. అలాగే ఈ కథకి రెండవసారి ఇది బహుమతి ప్రధాన పోటీలు పెట్టాం. ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026. ఈ పోటీలో దాదాపు 350 కథల వరకు వచ్చాయండి. ఆ నిర్వాహకులు చెప్పిన దాంట్లో సంచిక పద్ధతిగా నిర్వహించారు. అందులో కూడా 120 కథలు అద్భుతంగా ఉన్నాయంట. మనం బహుమతి ఇవ్వాలంటే 120 కథలకే ఇవ్వాలి అని. అయితే మన దీనివల్ల ఒక 5 కథలను సెలెక్ట్ చేశారు. అందులో ఫ్యూచర్ ఎనుగంటి వేణుగోపాల్ జగిత్యాల, తాత జీపీటీ గాలి లలిత ప్రవళిక ఆదోని, తొలివలకు కుంతి హైదరాబాద్, తులసి తీర్థం చిట్టతూరు మునుగోపాల్ తిరుపతి, వాడి పేరు మంచి కళాగోపాల్ నిజామాబాద్. ఇది 5 చేస్తే మేము ఇన్ని కథలు 120 కథలు బాగున్నాయన్నారు, ప్రతిని స్వీకరించారు. ఇంకొన్ని కూడా ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు కొన్ని కథలు సెలెక్ట్ చేయడం, అవి మేము చూడటం కూడా జరిగింది. వాటిల్లో 3 కథలకు కూడా ప్రశంసా బహుమతిద్దామని నిర్ణయించడం జరిగింది వీళ్ళు నిర్వాహకులు. అది కోనసీమ కోయిల మిరియాల బ్రహ్మరామిక సాయిశ్రీ, లెక్కల్లో మంచి డాక్టర్ ఎం సుగుణారావు గారు, ఇంటింటి పోయి ధర్మరాజు విజయరామచంద్ర. ఇది చాలా ఈ ముగ్గురు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కథల పోటీకి సంబంధించి. అయితే బహుమతి విజేతలు కొంతమంది వచ్చి ఉన్నారు. వారికి ఈ బహుమతి ప్రధానం కూడా ఈ గహరా యమరాజు గారు పెద్దబాయి, వారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. లలిత ప్రమాదిక గారు అలాగే ప్రశంసాపూర్వక బహుమతి గెలుచుకున్న కథలు కోనసీమ కోయిల మిరియాల బ్రహ్మరాంబిక సాయిశ్రీ. చాలా మంచి కథ రాస్తుంది అమ్మాయి, నేను కూడా చదివాను. కవితలు రాస్తుంటే అయితే ఇది ఏంటంటే ఆవిడ చెప్పిన దాంట్లో మొదటి కథ ఆవిడ రాసింది. మొదటి కథకే బహుమతి చదువుకున్నాం. కోనసీమ కోయిల. కనపట్లేదు గారు, కనపట్లేదండి సార్, బ్యాక్ సైడ్ ఉండిపోయింది సార్, కనపట్లేదు. నేను లెక్కల్లో మనిషి డాక్టర్ ఎం సుగుణారావు గారు.
సార్ ఇటు చూడాలి. నమస్కారం. సమయం 6:50 వస్తుంది. విశాఖపట్నం ప్రసిద్ధ కథకుల్లో రఘురామారావు గారికి బాగా పరిచయము ఇష్టమైన బాలారావు గారి మాట. ఎవరో సమయం ఎంత అయిందని ఆయన అడిగారు. అప్పటికి 6:50 అవుతుంది. 5 నిమిషాలు తక్కువ 7 ఉన్నారు. మరి కాసేపు పోయితే ఇంకెవరు అడిగితే సరిగ్గా 7 అన్నారు. సరిగ్గా 7 గంటలు అయిందని ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేను ఎవరిని అడగను, 2 నిమిషాలు తక్కువ 7. అందుకని సమయం ఆరంభంలో చెప్పండి. మన పుస్తకం శీర్షిక అది. ఈ సమావేశ మందిర నిర్వాహకులకి మనకన్నా బాగా వంట పెట్టుకుంటుంది. వేసంకాలం కదా అని అది రాకముందు అన్సీజన్లో కొనుక్కోవడం అనేది కొంత సాంసారిక వ్యాపారాత్మక దృక్పథం చేసి, అలా కాకుండా సరిగ్గా ఎండాకాలం వచ్చినప్పుడే ఆదరాబాదరా పరిగెత్తి షాప్ పెట్టుకుని ఏ మధ్య తరగతి వాడినో ఉన్నత తరగతికి చేర్చడం మధ్య తరగతి వాడతారు. అప్పటికప్పుడు ఇవాడ కూడా చక్కగా విసనకర్ర లేకపోయినా, బహుశా శ్రీరామనవమి కాకపోయింది, ఇది రఘురామనవమి అని వారు గుర్తు చేసుకుంటూ మనం మా కాగితాలతోటి వాటితోటి హాయిగా గాలి పీల్చుకునేలా చేస్తున్నారు. నిన్న కూడా ఇదే పరిస్థితిలో మార్పులు ఉంటే మనకు అంటే ఇష్టం ఉండదు కనుక ఏ మార్పులు లేకుండా హాలు, ఏసీ పెంచాలన్న సలహాలు ఇవన్నీ చక్కగా ఒబ్బడిగా ఉండబట్టించుకుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకుంటున్న ఈ వేదిక కూడా నాబోటి వాడు ఎవరో గుర్తు చేస్తే తప్ప గుర్తు రానంతగా కథా సాహిత్య సమీరాన్ని ప్రసరింపజేసిన బెహ్రా వారి సర్వలభ్య రచనల సంకలనం ద్వితీయ ముద్రణ పుట్టినరోజు. బెహ్రా వారి నవతీకరణానంతర వార్షికోత్సవం అంటే 90 ఏళ్ళు దాటాక 91వ పుట్టినరోజు. ఈ 2 పుట్టినరోజులు జరుపుతున్నారు. ఈ సందర్భంగా బెహ్రా సోదరులిద్దరికీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వారికి ఎందుకు అంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క ప్రతిరూపాలే సంతానం. మళ్ళీ కుమారులు అంటే లేనిపోని వాదాల వివాదాలు చెలవైతే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆత్మావై పుత్రనామాసి అని వారిద్దరికి మన శుభాకాంక్షలు. నేనంటే ఇక్కడి నుంచి చెప్తున్నాను, మరి మీరు మధ్యతరగతి వ్యతల పహర మందహాసంతో వెలికితీసిన బెహ్రా. ఆ పుస్తకం చూడగానే నాకు ఇదే మాట గోచరించింది. అసలు కథలంటే ఏంటి, కథలు ఎలా వస్తాయి, వీటి జోలికి నేను వెళ్ళక్కర్లేదు. ఆరంభంలోనే వేదిక మీద అందరూ మాస్టర్లే, కింద ఉన్నవారు కూడా మాస్టర్లే కాబట్టి చెప్పక్కర్లేదు. బాలమోహన్ దాస్ గారు చెప్పారు, ఆచరించోపన్యాసంలో రఘురామారావు గారు చెప్పారు, మిగతా అందరూ కూడా చెప్పారు. కొన్ని కథల్ని సృష్టించారు. శ్రమ విభజన మనకు తెలుసు.
ఇక్కడ నాకు ఆనందం ఏంటంటే శర్మ పెట్టారు అంటే మొత్తం బరువు అంతా సమీక్షకుడు మోయవలసిన అవసరం లేకుండా కొన్నిటిని అలా పరస్పర్శిగా చెప్పడం అన్నది ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఈ కథలు దాదాపు 730 పేజీలకు పైన ఉన్నాయి. ఇంచుమించు 73 శీర్షికలతో 2 నవలికలు, మిగతావన్నీ కథ. బెహరా సత్యనారాయణ గారు నాకు దాదాపు ఒక 25 రోజుల కిందట అనుకుంటా ఇచ్చారు. ఇంతకుముందు ఎందుకు ఇచ్చారో అని వెర్రిగా నవ్వుతుంది. తర్వాత నాకు అర్థం, అవన్నీ చదివి జీర్ణం చేసుకుని ఆ సారాన్ని మనం చెప్తే అప్పుడే కొత్తగా వింటున్నట్టుగా ఆనందించడానికి. ఎందుకంటే దీనికి ఇతపూర్వం ప్రాతరావిష్కరణ ఒకటి జరిగింది. దాని తరువాత మొన్న రవీంద్ర భారతిలో లేదు. ఆ మీదట ఇవాళ ఇక్కడ ఈ పుస్తకం మీద చాలామంది సమీక్షలు రాశారు. మాస్టర్ సూర్యారావు గారు సమీక్షోపన్యాసం పరిచయ ప్రసంగం చేశారు. యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ అందరికీ తెలిసినవి. రామనామం మనకు తెలియదని ఆ పదే స్మరించింది, దాని గురించి తెలుసుకున్నాం. అందుకే మరోసారి ఈ కథల సమీక్ష. ప్రతిదానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి, కొన్ని కొలమానాలు ఉంటాయి. ఇది ఇలాగే ఎందుకు రాయాలి, నేను ఇంకోలా రాస్తాను, రాయి, అది ప్రయోగం. అంతకుముందు రాసిన వాళ్ళు రాసినట్టే నేను రాస్తాను, రాయి, అది ప్రయోజనం. ప్రయోజనానికి మధ్య తేడా ఒక యోజనం దూరం. ప్రయోగం చేసేటప్పుడు ప్రయోజనాన్ని బాగా జాగ్రత్తగా అంచనా ఆకలింపు చేసుకుని చేయాలి. ప్రయోజనాత్మకమైనటువంటి కథలు రాసేటప్పుడు అంతకు ముందు వాళ్ళు ఎవరో వెళ్ళిన దారిలో రోజాడ అప్పారావు గారు చెప్పినట్టు కన్యాశుల్కంలో కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. అది గిరీశం తరపున చెప్పినప్పటికీ సూక్తి అనేది ఆచరించే వాళ్ళని బట్టి దాని యొక్క ఫలితము, దాని అనుసరణీయ మార్గ విధాన పథక ప్రణాళికలు మారుతూ ఉంటాయి. అలాగా కథ అంటే ఎలా ఉండాలి అన్నదానికి కొన్ని ప్రమాణాలు కథా శిల్పకర్తలు, నవల అంటే ఎలా ఉండాలి అన్నదానికి నవల శిల్పకర్తలు, ప్రామాణికాలు తయారు చేశారు. అంచేత ప్రతిదాన్ని దగ్గర పెట్టుకుని దీని ప్రకారం ఈ కథ రాస్తే బాగుంటుంది అంటే అది కథ అవుతుంది. ప్రణాళికను అక్షరాల్లో పెట్టడం అవుతుంది. రాసిన కథను చదివి అరే ఇది ఆ శిల్పంలోకి వెళ్తుందే, ఇది ఈ శిల్పరీత్యా బాగుందే అని అనుకోవడం ఉందే, అది కథకి కలిగేటటువంటి మొదటి ప్రయోజనం. రాసిన వాళ్ళు ఇవన్నీ పెట్టుకోరు. అలాగా వీరి కథలన్నీ చదివాక ఆ కథలన్నింటినీ వెంగడింపు చేసుకున్నప్పుడు అసలు ఈ కథలంటే ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానం కూడా ఈ మధ్యతరగతి మందహాసంలోనే జరిగింది. ఒక సంఘటనకు పూర్వాపరాలు జతపరిస్తే అది వస్తూ అవుతుంది. ఈ సంగతి మనకు తెలుసు. ఇవాళ కథల పోటీల్లో విజేతలైన వాళ్ళు 3 ఉన్నారు. అందులో కోనసీమ కోయిలకి అది చిన్నారి చిరంజీవికి మొదటి కథ. దాన్ని మొదటి కథకు వచ్చిన బహుమతి కాబట్టి ఆ కథ అన్నది తీసేస్తే ఆ మొదటి బహుమతి 2 కావచ్చు, మొట్టమొదటి కథ. అలాగే కథారచనలో ఆరితేవి ఆయన పోటీకి కథ, ఆయన ఆ పేరు నిలబడలేదు విజేతల్లో అంటే పోటీకి ఆయన కథ పంపించలేదని అర్థం. దాని పేరు ఏమిటి అంటే ఆ రచయిత డాక్టర్ సుగుణారావు గారు. ఇటువంటి మహామహులందరూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ చాలామంది కథకులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ రాసిన కథలు ఏదో ఒక శిల్పరీత్యా వెళ్తుంది. ఏ శిల్పం లేకుండా ఏమీ ఉండదు. ఏ శిల్పం లేకుండా ఏది ఉంది అంటే ఒక 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 బండం, ఒక రాయి అలా ఉందనుకోండి, మిగతా శిల్పాల మధ్య అది ఒక ఆకర్షణీయమైనటువంటి శిల్పం ఉంటుంది. అంటే ప్రత్యేకత ఉండాలి. అలాగా ఒక సంఘటనకు పూర్వాపరాలు వేదిక అయితే అది వస్తువు అవుతుంది. వస్తువును యథారూపంగా అందిస్తే అది వార్త అవుతుంది.
అలా కాకుండా వస్తు రూపంలోని సంఘటన సన్నివేశాలుగా విభజించి ఆయా సన్నివేశాన్ని పాత్రల ద్వారా కదిలించి ఆ పాత్రల మనోభావాలను భాష ద్వారా పలికించగలిగితే అది కథ అవుతుంది. కథా స్వరూప స్వభావాన్ని క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్న కథా రచయిత పేరు బెహరా వెంకట సుబ్బారావు. ఈ వస్తువుని మార్చగలిగేటటువంటి పరిణామం ఉంటుందే దాన్ని మన వాడు శిల్పం అన్నారు. ఆ శిల్పీకరణలో రచయిత సంగ్రహించే ప్రధానమైన పరిమితి శైలి. శైలి శిల్పం అంటే స్టైల్. నువ్వు ఆ కథని ఎలా రాస్తున్నావు? అతను అక్కడికి వెళ్ళాడు, బస్సు కోసం చూస్తున్నాడు, ఇలాగా బస్సు వచ్చింది, బస్సు ఈ 4 ముక్కలు రాయడానికి బెహరా వెంకట సుబ్బారావు గారు, సుగుణారావు గారు, లేకపోతే వెంకట రాజశాస్త్రి గారు ఎక్కర్లేదు. చాలా మామూలుగా ఉండే రాముడు చూపిస్తున్న కూడా రాసేస్తుంది. దాన్ని అలా వేచి ఉండడంలో అతను అనుభవిస్తున్న స్థితి ఏమిటి, బస్సు రాగానే అతని మానసికమైనటువంటి పరిణామం ఏంటి, ఆ బస్సు ఎలా వచ్చింది, తీరా అతను ఎక్కాడా లేదా, ఇది ఉందే దీన్ని మలచగలగడం శిల్పం. దానికోసం వాడే భాష అది పరిముట్టు, అది శైలి. ఆ రెండింటితోటి కథకునికి మధ్య గల తేడాన్ని చూపించి సంతకం లేకపోయినా రచనల సొంతదారు ఎవరో గ్రహింపజేసే అద్భుత రాజ్యముద్ర ఈ రచనా శిల్పం. అందులో ప్రవేశిస్తే ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 1910 నాటి గురజాడ వారి దిద్దుబాటు కథ అయినా, అనంతర కాలంలో చాసో గారి ఎందుకు పారేస్తానన్న కథ అయినా, రావిశాస్త్రి గారి రకరకాల కథలు, కాళీపట్నం రామారావు మాస్టర్ యజ్ఞం కథ, వీటన్నిటి ఇతివృత్తాలు జనంలోకి చొచ్చుకుపోయేలా చేసినవి ఆయా రచయితలకు ఉండే ప్రత్యేకమైన శైలి శిల్పాలు మాత్రమే. ప్రత్యేకంగా ఈ నలుగురే చెప్పుకోవడం ఎందుకు, ఆ కాలంలో మిగతా వాళ్ళు లేరా అంటే, గురజాడ కథా రచనకు ఆర్జు, అలాగే ఆ కోవలో వారు మిగతా వారు. అందులో చేరే 1970 నాటి ఉద్ధృత కథాకర్తల శ్రేణి. ఇక్కడ పదబంధాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఉద్ధృత కథాకర్తలు యువ, జ్యోతి, విజయ, మయూరి, స్వాతి, ఇంకా చాలా 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 పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ పత్రికల్లో 1970 దానికి కొద్ది కాలం ముందు, 70 తర్వాత ఎక్కువ కాలము ఏదో ఒక పత్రికలో ఏదో ఒక విధంగా బెహరా వెంకట సుబ్బారావు గారి కథలు ప్రచురితమయ్యాయి. వీళ్ళందరికీ కలిపి ఒక ప్రత్యేకత ఉంది. మనందరం ఆనందంగా గుండె చెప్పులని చప్పట్లలో తర్జుమా చేసుకోవలసింది ఏమిటి అంటే, వీరంతా ఉత్తరాంధ్ర కథకులు. కథకి ఆప్తులు ఆరాధ్యులు గురజాడ అప్పారావు గారు ఇక్కడే. ఆ తర్వాత అదే కోవలో జనం కోసం కథలు రాసి జనమే జయమని కథా జనమే జయుడే వ్యక్తి రావిశాస్త్రి గారు ఇటు పక్కే. మీరు ఏది తీసుకున్నా సరే అంచేత ఈ ఉత్తరాంధ్రీయము అన్నది ఇంత పెద్ద పీట వేసుకుంటే ఆ పీటకి అనుసంధానంగా మరొక పీఠం వేసుకు కూర్చున్నది బెహరా వారు. ఇక్కడ ఉన్నత ప్రమాణాలతో కథాకర్తల శ్రేణిలో కథలు చెప్పిన ఉత్తమ రచయితగా బెహరా వారిని ఎందుకు ఎంపిక చేయడం అంటే, వ్రతానం ఉత్తమ వ్రతం అని ఇవాళ వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటూ సత్యనారాయణ వ్రతం గురించి మాట్లాడకూడదండి అన్నట్టు కాదు. మీరు ఏ వ్రతం చేసినప్పటికీ కూడా దీపారాధన తప్పదు అన్నట్టుగా ఏ కథకుల గురించి మాట్లాడినా బెహరా వారి గురించి మాట్లాడారు. రఘురామారావు గారు చెప్పారు. ఆయన రఘురామారావు గారు ఎంత నిజాయితీగా చెప్పారంటే, నాకు చదివే అవకాశం తెలిసే అవకాశం లేకపోయింది అని. అరే అన్నది ఆయన అనుకున్న ఆ వెనక భరించేటటువంటి ఒక బాధ. ఎందుకు బెహరా వారి పేరు ఎక్కువ వినబడలేదు అంటే, ఆయన కథలు కనబడలేదని కాదు. పిచ్చికటి కవ్వల వెలిగాడు అన్నారు పోతన గారు. నీకు అక్కడ దాకా దీపకాంతి కనిపిస్తుందంటే తర్వాత దీపాలు లేవు, కాంతి లేవని కాదు, నీ కంటి చూపు అక్కడ దాకే ప్రసరిస్తుంది. అంటే ఆ కాలంలో విమర్శకులు, ఆ కాలంలో సమీక్షకులు, నేను పాఠక మండల గురించి కాదు చూపుతుంది. కొన్నే చూడగలరు ఎవరైనా సరే, అన్నీ చూడండి. అందుకే సర్వజ్ఞ నామధేయం శివునికే, ఒక పరమశివునికే సర్వజ్ఞుడు, మిగతా వాళ్ళు అందరూ కూడా కాదన్నాడు. అలాగా సమీక్షించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు కొన్ని తీసుకుంటారు. ఎక్కడ లోపం ఉందని కాదు, లేకపోతే చదవలేకపోవడం శాపం అని కాదు. కాల విలంబనం, కాల వ్యత్యయం, కాల వ్యత్యాసం వల్ల ఆ సమయంలో మనకు అందుబాటులో లేక, ఆ కథలకు మనం అందుబాటైన పాఠకులు కాలేక అవి మన దృష్టికి రాకపోవచ్చు.
అలా కొంతమంది ఉన్నప్పటికీ బెహరా వెంకట సుబ్బారావు గారు 1970 నాటికే కథా సృజనకి 13 వసంతాలు ఆయనకి నిండేవి. కథ కాగితం మీదనే ఉంటుంది. అలా రాసింది చదువుకునే పాఠకుడికి ఆ కథను రచయిత చెబుతున్నట్టు ఉండాలి. అది కథా కళ. నేను కథ రాసేది చదువుకోండి అనుకోడు. ఇక్కడ కూడా రేడియో థియరీయే. రేడియోలో మాట్లాడాలి, రేడియోలో చెప్పాలి, రేడియోలో చదవకూడదు. నువ్వేం మాట్లాడినా చెప్పినా కాగితం మీద ఉండాలి. కాగితం తనలో నిక్షిప్తం చేసుకున్న అక్షరాలు నీ వేదలోకి పంపించి నీ హృదయంలోకి దాన్ని ఒక తోపు తోసి అక్కడి నుంచి జిహ్వాగ్రే వర్తతే అన్నట్టుగా మాట మీద అది నడయాడి అది శ్రోతకి చేరాలి. ఇంత విధానం కూడా క్షణాల మీద జరుగుతుంది. రచయిత కూడా అంతే. రచయితగా చెప్పారు, మా నాన్నగారు 2 గంటల ముందు ఎంతకో లేచేవారండి. అంటే ఏకాంతం ప్రశాంతం అప్పుడే. అందరూ అలిగిడిగా ఉన్నప్పుడు మనుషులు అంటే రచయితల అయినటువంటి మనుషులు వాళ్ళు భౌతికంగా కదలికలతో ఉంటారు, మానసికంగా నిద్రపోతారు. ఎవరు లేవనప్పుడు, ఏదీ కానప్పుడు, అన్నీ తోచుతూ ఉన్నప్పుడు లేస్తారు. యా దిశా సర్వభూతాని అని అందరూ పడుకున్నప్పుడు నిద్ర లేచి ఎవరైతే పని చేసుకుంటారో వాళ్ళు యోగులు అని చెప్పారు. అలాంటి వాళ్ళు యోగులతో సమానం. యోగులందరూ అలా చేస్తారు. యోగులు అయిపోతే రచనలు అక్కర్లేదు, ఈ ఉపన్యాసాలు అక్కర్లేదు, ఈ మాట్లాడలేదు. మనమంతా కూడా మధ్యతరగతి మంద కాసులం కాబట్టి మనం దీని మధ్య మన జీవితాన్ని అటు ఇటు ఇటు అటు అలాగా ఆడుతూ ఉంటాం. వాటిలోంచి కథలు వస్తాయి, వాటిలోంచి వ్యధలు వస్తాయి, వాటిలోంచి సృజలు కూడా వస్తాయి. అవి అందుకునే పంచుకునే అర్హత ఎవరికి ఉంటుందో వాళ్ళు అవన్నీ అందుకుంటారు. అలాంటి కథాకళ బెహరా సుబ్బారావు గారు. ఆ కథాపూర్వ కళా చంద్రికల చెహరా బెహరా. వారికి ఇది 91వ జయంతి. ఆ కథా సాహితీ సృజనకు ఈ ఏడాది దాటితే సప్తతి అంటే 70. ఈ ఏడాది దాటితే సప్తతి ఎలాగంటే ఆయనకి 91. ఆయన కథా రచన వయస్సు మాత్రం 77 ఉంటుంది. కాబట్టి ఆ సప్తతి ఉత్సవం కూడా ఇవాళ ఇక్కడ జరుగుతున్నట్టే. ఇక 1970 నాటి ఈ ఉద్ధృత రచయితలు అనో ముక్క ఇందాక వాడుకున్నాం. ఎందుకు అంటే ఆ పంక్తిలో ఎవరున్నారు? మంచి ఆంగ్ల భాషని ఆశ్రయించారు. ఫామ్లో ఉన్నటువంటి రచయితలు రావిశాస్త్రి గారు, ఇంకా చాలామంది కారామేష. అప్పుడు ఇప్పుడు కూడా ప్రగతిశీల ఆలోచనలని రచయితలందరికీ ఇతివృత్త సమాజంలో వివిధ కోణాల్లో జరుగుతున్న దగా, దోపిడీ, అన్యాయాల గురించే అప్పుడు రాశారు ఎక్కువగా. ఎందుకు అవి రాయాల్సి వచ్చింది అంటే సమాజంలో ఏముంటాయో వాటిని రచనల్లో అక్షరాల్లో ప్రతిఫలింపజేయాలి. కాబట్టి సమాజానికి దూరంగా, వ్యక్తులకి దూరంగా వెళ్ళి నువ్వేమీ రాయలేదు. ఓ చివరికి మిగిలేది అసమర్థుని జీవయాత్ర, చైతన్య స్రవంతి పద్ధతిలో రాశారు అంటే అవి సమాజానికి దూరంగా ఉన్నాయని కాదు. భౌతికంగా ఉండేటటువంటి చేతనత్వాన్ని రాయడం అన్నది ఒక పద్ధతి. అంతర్గతంగా ప్రవహించేటటువంటి మానసిక తత్వాన్ని విశ్లేషణ చేయడం మరొక పద్ధతి. అలా అక్కడ అరుదుగా నవీన్ గారి అంపశయ్య కానీ, వడ్డెన చండీదాస్ గారి అనుక్షణికం కానీ, ఇంకా ఎవరు ఇలాంటి రచనలు చేసుకున్నా అదేదో చాలా ఆర్ట్గా ఉన్నాయని కాదు. వీటి కంటే భిన్నంగా ఉండి మనందరిలో ఉండేటువంటి మానసికమైనటువంటి విపర్యాయాలని అక్షరీకరించడం అన్నది చాలా కష్టం. అలాంటి కథలు కూడా బెహరా వారు రాశారు. ఒక పరస్పర ఆధారితంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, రాజకీయంగా. మధ్యతరగతి వాళ్ళకి రాజకీయంగా ఏముంటుంది అంటే మధ్యతరగతి వాళ్ళలో రాజకీయం ఉంటుంది, మధ్యతరగతి నుంచి రాజకీయులు వస్తారని కాదు. రాజకీయాల వల్ల రాజకీయాల వల్ల మధ్యతరగతి వాడు పడే బాధ, మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మనం పడే బాధ. మధ్యతరగతి వాళ్ళు అంటే అదేదో మధ్యతరగతి కాలనీ అని ప్రత్యేకంగా ఒకటి ఉంటుందని అక్కడ ఎవరో ఉంటారని కాదు. ఇక్కడ తమాషా ఉంది. ఎవరికి వాళ్ళే మేము మధ్యతరగతి అనుకుంటారు. వాళ్ళు అవతల వాళ్ళని చూసినప్పుడు వీడికన్నా నేను ఉన్నత తరగతి అనుకుంటారు. వాళ్ళే మధ్యతరగతి. అంటే గోచికి ఎక్కువ, గావచ్చకు తక్కువ సాంఘిక, అది మధ్యతరగతి. మరి ఏం చేస్తారు? ఏమి చేయలేకపోతే మామూలుగా మనం గ్రాంధిక భాషలో అందంగా హుందాగా ఉండాలి, సభా మర్యాద దెబ్బతినకూడదంటే చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంటామండి. ఆయన సంస్కృతంలో మందహాసం. మామూలు భాషలో చెప్పాలంటే ఓ జాతకాన్ని వెరివెరలో మిగిలిన నవ్వి ఊరుకుంటాడు. అది మధ్యతరగతి మందహాసం అంటే. ఏం చెయ్యలేదు, ఏవో చెయ్యాలనుకుంటుంది, ఏదో అయిపోవాలనుకుంటుంది.
కానీ ఏం కాలేక ఏమీ చెయ్యలేక ఏమీ అవక ఎక్కడ ఉండలేక అలా అని అక్కడికెక్కడికో వెళ్ళలేక ఒక్కడ ఉన్నావే గొంగలి అంటే వేసి చోటే ఉన్నానని సీతని కోకని చిలుకని తలపోస్తూ ఉంటారు. కానీ ఎన్నటికీ వారిని సీతాకోక చిలుక తరగతి మధ్యతరగతి. ఆ మధ్యతరగతి మందహాసాన్ని బెహరా వెంకట సుబ్బారావు గారు తన కళాన్ని కత్తిరా దూయాలి అని అనుకున్న వ్యక్తి కాదు. కానీ అసమానతల రుగ్మతలో నిండిన సంఘ శరీరానికి కథారచనల సూది మందించి డాక్టర్ గారు ఏనాడు పాపం సూది మందుడు వాడు ఆయన మనిషే దూదిరావు అంచేత ఈ సూది మందు అలా ఇచ్చి తర్వాత మెల్లగా దూది మెత్తందనాన్ని శోకించిన సాహిత్య సజ్జనుడు బెహరా. అందులోనూ మధ్యతరగతి జీవుల మందహాసాలకు ఆయన స్థిర వికాసం. తన 73 కథల్లో నిశ్శబ్ద సంగీత నవలలో దారి తప్పకనే బాలకథలో కూడా వాటిని చర్చించారు. ఆదాయ పరిధి, ఆర్థిక భద్రత, సామాజికమైన గుర్తింపు, ఆలోచన విధానం వీటన్నింటిలో ఆ అడుగేస్తూ ఇంకొన్నిసార్లు తర్క వితర్కాలతో అడుగు కదపడమే మానేస్తూ సామాన్య జీవనం సాగిస్తూనే సమ్రాట్ వైభవాన్ని తలపోస్తూ సాగే మధ్యతరగతి జీవుల బ్రతుకు బొమ్మను కథా చక్రంలో బిగించిన కళాకారులే బెహరా వెంకట సుబ్బారావు గారు. ఆయన ప్రతిజ్ఞాన్ని మధ్యతరగతి గిరిని దాటం అన్నారు. కానీ ఆయన చాలా గిరుల్ని మోసారు, చాలా భారాన్ని వహించారు. వాటన్నింటినీ కూడా కథలో చర్చించారు. ఈయన కథల్లో సంఘటనాత్మక వస్తు విశ్లేషణ కన్నా మనస్తత్వ చిత్రణకి అవకాశం ఎక్కువ. అలాంటి కథల్లోనే శిల్ప విన్యాసానికి చోటు. ఇంతకీ ఏమిటి ఈ శిల్పం అంటే అది ఒక 8 రకాలు అని ప్రామాణికులు చెప్పారు. అన్ని విధాల శిల్ప విన్యాసాల్లో ఇతివృత్త భేదాలతో, ఉత్తరాంధ్ర మాండలిక పద ప్రయోగాలతో, మధ్యతరగతి జీవుల సమస్యల పరిధి దాటిపోని ఆ చర్చల రచ్చబండగా, పరిష్కారాల పంచాయితీ పెద్ద మనిషి తరహాగా సాహిత్యపు మండువాలోగిల్లో కండువా వేసి కూర్చున్న బెహరా వారి అక్షర మందహాసాల ఆవిష్కరణ ఆవరణలో మనం ప్రవేశిస్తే ఇంతసేపు ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం. అక్కడి నుంచి ఈశ్వరరావు తప్పించుకొని లోపలికి రావడం, ఆ తర్వాత ఈ మెట్టు ఎక్కడం. ఇప్పుడు కదా ఈ సమావేశ మందిరంలోకి వచ్చాం. ఇది మధ్యతరగతి మందహాస పహర, దాని మధ్య పీఠం వేసి కూర్చున్నది బెహరా. ఇతివృత్తం కన్నా ముందర సాక్షాత్కరించేది శిల్ప విన్యాసం. అదేలాగా ఇతివృత్తం ఏమిటో తెలుసుకుంటే కానీ శిల్పం తెలియదు. అంటే శిల్పం ఇది అంటే ఇతివృత్తం తెలిసిపోతుందా అంటే ఇది 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 అని ఒక కప్పనో ఒక బొద్దింకనో మనం దాన్ని విభాగం చేసినట్టుగా కాదు. కథ అంటే అది ఇది కలిపి ఉంటుంది. మొట్టమొదట వస్తు విన్యాస శిల్పం, పాత్ర చిత్రణ శిల్పం, సంఘటన ఘటనా శిల్పం, సంఘర్షణోత్పాదన శిల్పం, సన్నివేశ కల్పన, కథనం, వర్ణన శిల్పం, శీర్షికా శిల్పం. ఇవన్నీ తీసుకుంటే వాటితో పాటు ఆయన వాడినటువంటి పదబంధాలకు ముందు వెళ్ళడం. ఆయన పుట్టిన తూర్పుగోదావరి జిల్లా పెడపడ్డది ముందే చెప్పారు. ఉద్యోగరీత్యా ఆయన వచ్చేసిందంతా కూడా ఇంచుమించు ఈ విజయనగరం, పదవి విరమణ చేసింది కొత్త వలస, ఇక్కడ పదబంధ. ఈ ప్రాంతాన్ని మనం ఉత్తరాంధ్ర అంటున్నాం. ఇంకా బాగా చెప్పాలంటే ఒకప్పుడు అవిభాజ్యమైనటువంటి విశాఖ జిల్లా అంటే అటు తుడికి యువతల నుంచి ఇటు గంజాం దాకా, అంటే ఈ చంద్రపురం, ఇవి ఇంచుమించు ఇవన్నీ కూడా కలిపి విశాఖ జిల్లావే. తర్వాత శ్రీకాకుళం జిల్లాగా విడిపడి అనంతర కాలంలో విజయనగరం జిల్లా. ఈ జిల్లాలు ఎలా విడిపడినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వాణిజ్య వ్యాపారాల కోసము, విద్యాధ్యయనం కోసము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్ ఉండడం వల్ల అన్ని రకాల ప్రాంతీయ భాషా పౌరులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇక్కడ ఉండడం వల్ల ఈ మాండలికం ఆ మాండలికం అన్ని మాండలికాలు కలగలిసి ఒకప్పటి గంజాం ప్రాంతం వరకు, అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండడం, ఒడిశా ప్రాంతంలో ఉండడం వల్ల ఆ పదాలు ఇవన్నీ కళింగాంధ్ర మాండలిక పదాలుగా మనం స్పష్టంగా చెప్పుకొని తీర్మానించడం అన్నది ఒక సబబైనటువంటి పద్ధతి. అందులో కళింగాంధ్ర మాండలిక పదాలు ఈయన కథల్లో, ఆ రోజుల కథల్లో వచ్చిన వాటిలో ఏ బ్యాగ్ వచ్చి అంటారు. ఈ బ్యాగ్ వచ్చి అంటే ఏమిటి అని మనం ఒక మాట ఉంది, కన్యాశుల్కం నాటకం పాయిపురం పెడితే ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే అది ఇక్కడి మాండలికం. అయితే ఎవరికి అర్థం కాదు కనుక ఆ నాటకం అంతేనంటే కాదు. దాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని
దాని యొక్క ప్రయోజనం, దాన్ని ఆనందించి అని నేను అన్నాను. కన్యాశుల్కం లాంటి మహోత్తమ రచనలు, రాజశాస్త్రి గారి కథలకు, కారామేషాలు వాటికి చేస్తూ వాటికి ప్రథమ అనుభూతి ఆనందం కాదు, దాన్ని అనుభవించు. అందులో ఏ సమస్యను చర్చించాడు రచయిత, ఒక కథకుడిగా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, అది చదివాక ఆఖరణ కలిగేది సంతృప్తి. ఈ అనుభూతికి సంతృప్తికి మధ్యలో ఉంటుందే అది ఆనందం. ఇందుకు ఒక ఉత్తమమైన ప్రయోజనాత్మకమైనటువంటి కథను మనం చదివేది. అలాగే వేగ అన్నది వేగి, దీనికి మూలం ఏమిటి అంటే వేగం వచ్చి. ఈ వేగం వచ్చి అనేది బాగా చదువుకున్నామని అనుకున్న వాళ్ళు వాడేటట్టు. మామూలుగా అయితే వేగ వేగి, బీప్ మీద కొట్టడం అంటారు. బీప్ అంటే బీప్. మరి ఈ బకారం ఎక్కడి నుంచి వచ్చింది? భువనేశ్వర్ అంటారు వాడు, అది భువనేశ్వర్. అక్కడ వకారానికి వకారం వచ్చింది, ఇక్కడ బి అన్న అక్షరానికి బదులు బి వచ్చింది, అంటే వకార వకారాలకి. వల్లి అంటే మరి బల్లి అంటారా ఏమో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని రుచులు. ఈ పదాలన్నీ కూడా ఈయన దాంట్లో చూడండి. ఎక్కిడి ఆయన ఇటు ఎక్కిడి కదా బాబు అంటాడు అందులో రిక్షా వాడు. ఎక్కిడి అంటే అప్పు. విశాఖపట్నం అంటే ఏంటి అంటే వైజాగ్ వాతావరణ అప్లాంట్స్ అంటారు. అప్లాంట్స్ అంటే అదేదో మనం హోటల్ వుడ్లాండ్స్ లాగా అనుకుంటాం, అంటే ఎత్తులని. విశాఖపట్నం అంటే అంతా అప్పే కదా అంటే అవును అప్పే అన్నాను నేను ఒకసారి. అప్పు అంటే నీరని కూడా, విశాఖపట్నం అంటే సముద్రం అని కూడా, విశాఖపట్నం అంటే ఎత్తులు కూడా, మెట్టలు పల్లాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ ఎక్కిడి, కసింత, ఇసుంట వచ్చి మనం అంటారు. వచ్చి అది మన అగ్రహార భాష తీసుకుంటే ఏడు ఒడికొచ్చి సేవేడు అంటారు. ఒడికొచ్చి అంటే ఈ ఒడికొచ్చి ఏమిటి అంటే వెళ్ళిపోయి వచ్చి, దాని సంగ్రహ రూపం ఈ ఒడికొచ్చి. అలాగే గోతులు గాతలు పలకొండ పలకొండ నేను తిట్టాను. చక్కటి మాట సంగ్రహ స్వరూపం. పలుకకుండా మాట్లాడాలి, అదే పాలకుండ అంటే. ఇంకా వాళ్ళక పెడ, వాడు పెడదారిని పట్టాడు ఆ అర్థం వేరు. ఏది ఒకసారి ఆ పెడ ఇలా తీయండి అంటే అరటి చెట్టు, ఒక గెల, కొబ్బరికి కూడా. అంటే గుర్తులుగా ఒకే కొమ్మకి ఒక మూలంలో ఉన్న వాటిని పెడ అంటారు. ఎడాపెడ అది కూడా ఎడాపెడ అంటే పెడ ఎడ. ఇది ఎందుకు ఎడ చేయండి, ఇది ఎందుకు కుడి చేయండి? కుడి చుట్ట అంటే తినడం, కుడి చేయి కంటే ఇది కుడి చేయి. దీనికి ఒక పక్కగా ఎడంగా ఉంటుంది కానీ ఇది ఎడం చేయి. అంతే, మనం చేసేటటువంటి క్రియలను బట్టే మన పదాలు వస్తూ ఉంటాయి. ఇది ఎక్కడో వచ్చి ఏదో రాజభాష అదే కాదు. కొంచెం ఆలోచిస్తే భాషా శాస్త్రము ఒక పరిశోధన ఉన్నవాడికి అది సంస్కృతమైన, తెలుగైనా, శిష్ట వ్యావహారికమైన ఏదైనా అది భాష అన్న ఒక ఉన్నతమైన ఆలోచన ఉండాలి. ఉన్నప్పుడు ఇది చాలా చౌకగా ఉంది, అదేదో ఎక్కువగా ఉంది అని కాదు. ఇక్కడ చౌకగా ఉంది కూడా ఉంది. మామయ్య కొంటామండి ప్రియం అంటారు. ప్రియం ఏమిటి అంటే ప్రియం అంటే ప్రియం అంటే ఇష్టం కదా అని మనం సంస్కృతంలో ఆలోచించకూడదు. ప్రియం అంటే ఇష్టం, ఇష్టమైనది ఎప్పుడు ఎక్కడో ఎత్తులో ఉంది అంటే దాని ధర అక్కడ ఉందన్నమాట. కాబట్టి చాలా ప్రియంగా ఉందంటే మనం కొనలేము. ఇలాగా ప్రయోగాలు ఇవన్నీ కూడా ఆయన కథతో అద్భుతంగా ఉంటుంది. ఒక్క మాట, ఈ ఊరేంటండి పార్వతీపురం గారు, ఇది బెలగం. బెలగం అంటే ఏమిటి? ఇది బెల్లానికి ఎలా సంబంధం అని అడిగిపోతుంది దృష్టి. ముందు ఆలోచించాలి. ఒడిశా ప్రభావం మన్యం జిల్లాల మీద ఉంటుంది, పార్వతీపురం ప్రాంతాల మీద ఉంటుంది. అక్కడ భేర్ అంటే ఎలుగుబంట్లు ఎక్కువ తిరుగుతాయి. గ్రామం అంటే గ్రామం, ఎలుగుబంట్లు ఎక్కువగా తిరిగే గ్రామం కాబట్టి ఆ భేరుగాం కాస్త బెలగాం. ఆ బెలగాం వంశనామం కూడా, ఆ గ్రామనామాల వంశనామం కాదు. ఇలాంటివన్నీ కూడా ఈయన కథల్లో ముందు పదాలు కదా మనకు కనబడేది. మనం చదువుకుంటున్నప్పుడు మొట్టమొదట అది అక్షరం, ఆ 2, 3, 5, 6 అక్షరాలు కలిపితే పదాలు. ఆ పదాలతో విడితేనే కథా సంవిధానం, అందులోనే శిల్పం, అందులోని శైలి, దానిలోనే పాత్ర చిత్రం, ఇవన్నీ జోతకం ఉంటాయి. అలా ఒక వస్తువు విన్యాస శిల్పం తీసుకుంటే ఎన్నుకున్న వస్తువులోంచి ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి ఉదాహరణ చీకటి బ్రతుకులు. ఈ చీకటి బ్రతుకులు కథలో చెప్పినటువంటి వస్తు విన్యాస శిల్పం లాంటి కథలు చాలా ఉన్నాయి, లేదా రకానికి ఒక్కటి మాత్రమే. అంటే ఆ చీకటి బ్రతుకులు తీసుకుంటే ఇందులో వాడెవడో ప్రెసిడెంట్ ఇంట్లో పెళ్ళి, కరెంట్ పోతుంది, వాడెవడో మినిస్టర్లు వాడు వచ్చి పడిపోతున్నారు, లైట్ లేవు, వాడెవడో బ్రహ్మకారం ఉన్నారు, వాడి ఒంట్లో బాగుండదు, పెట్రోల్ ఆక్సిడెంట్లు వాడి దగ్గర ఉంటాయి,
వాడి దగ్గరికి వెళ్ళి వాడిని లేపి కూర్చోబెట్టి బతిమాలి ఏదో చేసి తయారు చేయించి డబ్బు తర్వాత ఇస్తామని చెప్పి తీసుకొచ్చి వీడు పబ్బం గడిపేసుకుంటాడు. తీరా చేస్తే వాడికి కానీ కూడా ఉండదు, వాడు జీవించే ఉండడు. ఇక్కడ పెట్రోల్ బాక్స్ వెలుగుతుంది, వాడి ఒంట్లో పెట్రోల్ అయిపోతుంది, లైట్ కూడా అయిపోతుంది. ఇక్కడ ఈ చీకటి బ్రతుకులు అన్న దాంట్లో వస్తువులు తీసుకున్నారు ఆయన, తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. మరి పాత్ర చిత్రణ శిల్పం ఏమిటి? పాత్ర చిత్రణ నిత్య జీవితంలో ఒక్కో వ్యక్తి వైయక్తిక మూర్తిమత్వం లాగా రచయిత చూపే పాత్ర చిత్రణ శిల్పంతో సాహితీగతమైన పాత్ర కూడా. దీనికి ఒక 6-7 లక్షణాలు తీసుకున్నాను. లక్షణానికి ఒక కథ కేవలం ఉదాహరిస్తాను, ఎందుకంటే పుస్తకం ఇప్పుడు ఇక్కడ ఉంది, తర్వాత అది ఎలాగా మీ మస్తకాల్లో చేరుతుంది. దాని ఈ ధరలో దాని ధర ఎంతో తర్వాత వారు చెప్తారు అనుకుంటారు. ఈ రోజు ఎంతో కూడా ఏమైనా ఉందా అలాగా? ఇవాళ తెల్లవారకుండానే 400 ఖర్చు పెట్టుకుంటే ఎన్ని పేజీలు తోసలేదు, ఎన్నో కేజీలు, అంత గొప్ప పుస్తకం. అది మీరు సొంతం చేసుకోండి. అంతా ఇక్కడే చెప్పిస్తే అవే మనకు తెలిసిపోయింది కదా అనుకుంటారు. అంటే కొంచెం 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 అలా రుచి చూపించి వదిలేస్తే తప్పకుండా మిగతా కథ అంతా పూర్తిగా మీకు తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ పాత్ర చిత్రణ శిల్పంలో ఆయన తెలివి, చాకచక్యం ఇవి మానవ లక్షణాల్లో ఒకటి. దానికి ఆయన దోపిడీ అన్న కథను తీసుకున్నారు. ఈ దోపిడీ కథకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది, అదే ఆ సమయం వచ్చినప్పుడు చెప్తారు. అదెంత సమయం అని బెంగపడతారు. చొరవ చూపుతాను, లివ్ అండ్ లెట్ లివ్ అన్న కథలో ఆ లక్షణాలు కనబడతాయి. 3 లక్షణాలు: సాత్విక, రాజస, తామస గుణాలు. ఇవి ఎవరిలో ఉండాలి అంటే ముందు వాడు తామసిగా ఉన్నాడు, తర్వాత రాజసంగా మారి తర్వాత సాత్వికుడు అయ్యాడు, రా మహానుభావుడు అనుకుంటాం. దీనిలో గమ్మత్తు ఉంది. గొప్ప లక్షణాలు, ఉత్తమ లక్షణాలకి ఇది హంసలా కలకాలం అంటే అది ఎవడో ఉత్తమం గురించి అనుకున్నాడు. హంసలా వాడు ఎలాగా 6 నెలలు బతకాలనుకున్నాడు అనేది ఒక చెడ్డ లక్షణాలు కలిగినైతే ఆ చెడ్డ లక్షణాలతో హంసలా అయినా బతకాలి. అలాగే ఈ సాత్విక, తామస, ఈ రాజస గుణాలు ఉన్నాయే, ఈ 3 ఇది కథ కాదు అన్నదానిలో మనం చూస్తాం. ఇంకా హృదయ సౌకుమార్యం 1 మినిట్ అని. ఆ 1 మినిట్ ఏమిటి అంటే కూతురు పెళ్లికి అడ్వాన్స్ పెట్టుకొని వస్తే వాడిని కూర్చోబెట్టి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ మనం చూస్తూ ఉంటాం. డిపార్ట్మెంట్లో ఉన్నాడు జయజయ్, మన రిటైర్ అవగానే ఆ ప్లేస్లో వచ్చిన వాడు రాజయ్య ఏది మన అలా కూర్చోబెడుతూ ఉంటారు. అదొక అందరికీ కానీ కొందరికి లక్షణం. అతని బ్రాంచ్ ఆఫీస్ వాడు ఆయనకు అనుభవం 1 మినిట్ ఇప్పుడే అని బయటకు వెళ్తారు. వాళ్ళిద్దరు కొలీగ్స్, జూనియర్స్ అక్కడ కాఫీ తాగుతూ కబుర్లు ఆడుతూ వస్తారు. ఈ సంతకం పెట్టాల్సిన ఆఫీసర్ సబ్ నుంచి ఇంట్లో వెళ్ళిపోతారు. కొద్ది రోజుల పాటు ఆ డబ్బులు పడిపోవు. మళ్ళీ ఆయన వచ్చేసరికి ఎవడైతే ఈ కాఫీ తీసుకెళ్ళిపోయాడో వాడు అప్పటికే ఆఫీసర్ ఇంకా రాడు. ఒక మంచి మాట మారుతాడు. ఏమిటి అంటే 12 నిమిషాలు బ్యాంక్కి వెళ్దాం అని ఆ డబ్బులు అతను ఇస్తాడు. అది వచ్చాక మనం చూసుకోవచ్చు. ఈ హృదయ సౌకుమార్యాన్ని ఆయన అందరూ చూపించారు. ఇంకా ఇంట గెలుపు అని ఒక కథ, అందులో తిరుగులేని తెగుదనం అంటే ఏమిటో చూపించారు. ఇంకా కథల్లో ఎక్కువగా నెరేటివ్, డెస్క్రిప్షన్ అంటే వర్ణన చేయడం, వీటితో పాటు సంభాషణ రీతిలో కథ నడిపించడం. ఇది కత్తిమీద సాగు. మనం వర్ణిస్తూ వెళ్ళిపోవడం పర్వాలేదు, కానీ సంభాషణాత్మకంగా అంటే యువతలో మనం ఏం మాట్లాడాలి, అవతలవాడు ఏం మాట్లాడుతున్నాడు, ఇది పాఠకుడి దృష్టి. రాసేవాడికి అవతల వాడి చేత ఏం మాట్లాడించాలో ముందు వచ్చి దానికి కౌంటర్ ముందు దాని ముందు పాత్ర చేత మాట్లాడిస్తారు. అప్పుడు కదా దాని కౌంటర్ పడుతుంది. అలాంటి శిల్పం ఈయన అద్భుతంగా పోషించారు. నేను అన్నిటికీ ఒక గొప్ప రచయిత పేరు చెప్తున్నానని అనుకోకండి, మీరు కూడా ఆనందించేది. ప్రతిరోజు ఒంటికి రొట్టె పాలు పడుతూ ఉంటే అలాగే ఉంటుంది. నేను సార్వభౌమారం, నేను సార్వభౌమారం, నేను సార్వభౌమారం అని నిజంలో అద్భుతంగా ఒక సొలో లిపి రాస్తారు సార్వభౌమారం రావిశాస్త్రి గారు. నా అదృష్టం ఏమిటంటే రావిశాస్త్రి గారి ఎదురుగుండానే నిజం నాటకం మీద సమీక్ష. తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఎవరు ఇచ్చారు అంటే డాక్టర్ రఘురామారావు గారు ఇచ్చారు. రావిశాస్త్రి గారు ఉత్సవం చేసినప్పుడు ఆయన మనిషిని ఇబ్బంది పెట్టే వాడికి పడని అంశాలు ఇవ్వరు. వాడికి ఏమి కావాలి, ఎంతైనా మాస్టర్ ఆయన డాక్టర్గా కన్నా ముందు కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యాబోధన చేసిన వ్యక్తి కాబట్టి పల్స్ తెలుసు. అంచేత రావిశాస్త్రి గారు ఆనాటి ఆ పోకడలు రచయితల్లో ఎంత అద్భుతంగా ఉంటాయో
ఇక్కడ దాహంలో జగన్నాథ్ మరేం లేదు. వాడి ఇంటి ముందు ఒకటి కూతురుతో వస్తుంది. వంశధార వరదల్లో అన్ని కొట్టుకుపోయి దాని మొగుడు కూడా పోతే ఆ కూతురు మొగుడు ఆశ్రయం పోతే ఇలా చూసి మా కరణం గారు అమ్మాయి కదా అని మొత్తం ఇంట్లో పనికి చేరుతారు. చేరాక ఆ కొడుకు కృష్ణమూర్తి, జగన్నాథుడు కొడుకు, అక్కడ ఒక భార్య ఉంటుంది. ఈ కృష్ణమూర్తి భార్య పురిటికి వెళ్తుంది. పురిటికి వెళ్ళగానే వీడు ఖాళీగా ఉంటాడు కదా, సమయం వృధా చేయకుండా రత్తాలు ఆ సమయం రసమయం అయిపోతుంది. అయిపోయి ఆ అమ్మాయి వచ్చి గోల పెడుతుంది తల్లి, ఇలా ఇలా చేశాడు నీ కొడుకు అని. ఈయన అస్సలు మనిషి మిన్ను విరిగి మీద పడినా చలించకుండా ఈ జగన్నాథం చూడు ముత్యాలు, దేహానికి ఎన్నో బాధలు ఉంటాయి. మలమూత్రాలు విసర్జిస్తే దేహానికి హాయిగా ఉంటుంది. ఆకలి వేసినప్పుడు అన్నం తింటే తృప్తిగా ఉంటుంది. దాహం వేసినప్పుడు మజ్జిగో మంచినీరు తాగితే చల్లగా ఉంటుంది. ఈ కామదాహం కూడా అలాంటిది. వాంఛ కలిగిందే అనుకో, తీరేదాకా తగ్గదు. దానికి పగలు రాత్రి అనే సమయ నిర్ణయం లేదు. ఆడదైనా మగాడైనా ఆ కోరిక తీరే వరకు తపన పడతారు. చూడు, పశువుల కన్నా కూడా హీనంగా ప్రవర్తిస్తారు. చిన్నబాబు దాహం తీర్చుకోవడానికి నీ కూతురు మీద పడ్డాడే అనుకో, రత్తమ్మ గట్టిగా కేకలేసి ఉండాల్సింది. పెరట్లో ఉన్న నువ్వో పక్క గదిలో ఉన్న నేను అడ్డుపడేవాడు. నీ కూతురికి అంతరాంతరాల్లో ఆ వాంఛ ఉంటుంది. వాడు ప్రోత్సహించాడు, దానికి వాంఛ పైకి ఉదికింది. కాలంలో ఉన్నారు, కలిసిపోయారు. వాడి పెళ్ళం పుట్టికెళ్ళిందని నీ కూతురికి తెలియదా? గదిలోకి ఎందుకు వెళ్ళింది? అంత మాత్రం చేత నా కొడుకు మంచివాడు కాడు, నీ కూతురు చెడ్డది అని నేను అనడం లేదు. తప్పట్లు కొట్టారు మహాశయ, అద్భుతం. నిజంగా చెప్పాలంటే దాన్ని నాటకీకరిస్తే రేడియో నాటికగా అద్భుతంగా తయారవుతుంది. నటించే మహానుభావులు ఉండరు. కానీ ఇంకా సంఘటన, ఘటనా శిల్పం. ఈ కథలో ఉన్న ఆకర్షక కేంద్రాలు సంఘటనలు. వాటిని మూలం చేసుకొని దానికి దోపిడీ అన్న కథ ఉదాహరణగా నిలుస్తుంది. మరి సంఘర్షణ ఎలాగా ఉత్పాదన అవుతుంది అంటే అది కూడా ఒక శిల్ప ప్రత్యేకమే. పాత్రల మనసుల్లో కానీ బయట కానీ, పాత్రలో ప్రాకృతిక శక్తికి మధ్య కానీ సంఘర్షణని సార్థకంగా ఉత్పాదన చేయడం అనేది ఒక శిల్పం. దీనికి తోడ్పడేవి ఆ సంఘటనలు కావచ్చు, పాత్రలు కావచ్చు, వాటి ఆలోచనలు కావచ్చు. దానికి ఉదాహరణగా మీరు ఇంట గెలుపు అన్న కథను చూడవచ్చు. కథ అంటే సన్నివేశం. ఈ సన్నివేశాలు ఎలా కల్పిస్తారు? కథలో జరిగే వాటికి ఒక బలమైనటువంటి పరిసరాల నేపథ్యం ఉంటాయి, వాతావరణ స్థితిగతులు ఉంటాయి. సన్నివేశ కల్పన శిల్పం అంటే అక్కడ కనబడుతుంది ఆ రచయిత సంతకాలు, అతను పెట్టిన సొంతకాలు. దాన్ని బట్టి కిందన పేరు లేకపోయినా మనం గమనించవచ్చు. ఇక్కడ నిజాయితీ అన్న కథను తీసుకోండి. దీనికి ఉదాహరణగా సన్నివేశ కల్పన. 1600 పోయే మొగుడు ఏం చేసాడో తెలియదు. వాడు తీసారా, వీడు తీసారా, వీడు ఎంతసేపు మనం ముందు అనుమానించేది ఇంట్లో పని మనిషిని అనుమానిస్తాం. అంటే డబ్బు అవసరం పని మనిషికైనా, కొడుకు ఉండదా, కూతురు ఉండదా, మన ఆలోచన ఇలాగే ఏడుస్తుంది. అంటే ఆ పని మనిషి అదేమో అనుకుంటూ ఉంటుంది. ఇలాగే ఉంటారు దొంగ వెళ్తుంది, ఎక్కడ ఏ స్పందన లేకుండా అని అనుకుంటుంది. అదేమిటో ఇంకెవడో తీసాడేమో అని. అబ్బే కాసేపు ఇక చాకలి రావులు వచ్చి అమ్మగారు బాబు గారి బట్టలు ఉతకడానికి తీస్తూ ఉంటే ఇవి దొరికాయి అంటే తగ్గట్టు 1600 ఇచ్చేస్తాం. నిజాయితీ అక్కడ ఉంది. మన నిజాయితీ ఎక్కడో ఉందనుకుంటాం. అంటే మనకు మనిషిని పట్టుకుని ఎవ్రీథింగ్ పోసి పారేసాడు. అంత కాండం నిరూపంతో అడ్డంకులాగా మనుషుల్ని, మనస్తత్వాన్ని, భౌతిక అవసరాల్ని, పరిస్థితుల్ని, నేపథ్యాన్ని, ఉన్నత తరగతుల్ని, అధో తరగతుల్ని, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మొత్తం బేరీజు వేసి ఏమీ ఎరగనట్టుగా మామూలుగా అలాగే ఒక ఉద్యోగంలో తపాలా ఆఫీసులో చేరి హెడ్ పోస్ట్ మాస్టర్గా కూడా చేస్తూ ఆయనకి కలిగినటువంటి ఈ తపాలా జీవితానుభవాలన్నింటినీ కూడా తపేలాగా వాయించి పడేశాడు అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఒక ముసలాడు రోజు వచ్చిపోతుంటే డబ్బు కోసం ఏమో అనుకుని తీసుకుపోతుంటే, నాకు డబ్బు ఏంటి వద్దు బాబు, నా కొడుకు అక్కడికి వెళ్ళిపోయి 3 నెలలు పైన అయిపోయింది, ఆడేదైనా నాకు ఉత్తరం రాసేదేమో చూస్తున్నానండి. ఆడి డబ్బు అక్కర్లేదు. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యం, ఆ కథలన్నీ కావాలి అని శ్రీశ్రీ అన్నట్టుగా ఇలాంటి సన్నివేశ కల్పనతో కథన శిల్పం అంటే ఒక దృక్పథాన్ని నిర్దేశించుకొని భాషా శైలిలో, వర్ణన విభాగంలో
తాను ప్రత్యక్ష సాక్షిభూతమై రచయిత సంపూర్ణ సర్వజ్ఞత్వం ప్రదర్శించడం అంటే దీన్ని ప్రథమ పురుష కథనం. నేను కుమారులు ఇక్కడే ఉన్నారు, మేనలు కూడా ఇక్కడే ఉన్నారు, కానీ తొందరగా దిగి పారిపోగల మెట్లు ఇక్కడ ఉన్నాయి. వర్ణన శిల్పం, కథా కథనాల్లో భాగం ఈ వర్ణన. మనం కాదన్నది దానికి ఒక వైశిష్ట్యం ఉంది కనుక అదొక ప్రత్యేక శిల్పం. ఓ స్థలాన్ని వర్ణించవచ్చు, వస్తువులు వర్ణించవచ్చు, ఒక వ్యక్తి ఔన్నత్యాన్ని వర్ణించవచ్చు, వ్యక్తిత్వాన్ని వర్ణించవచ్చు. ఇక్కడ చూడండి, దొడ్డ మనసు. దొడ్డ మనసు కథ నిజంగా చాలా దొడ్డది. అందరూ అని మనం చెప్పక్కర్లేదు, కానీ సాధారణంగా స్త్రీలలో ఎవరింటికైనా వెళ్తే బొట్టు పెట్టో రంగులు కొట్టిస్తారు. ఆ రంగులు కూడా మనం పట్టుకొస్తాం. ఇందాక చెప్పినట్టే గాకి తక్కువ, గోకి ఎక్కువ అయినప్పటికీ గోకి నువ్వేమి గాకు అని చెప్పి అది ఇచ్చేస్తే మనం వెరిగ భయాత్మని లోపల దాచుకొని చాలా వికసిత హసిత వదనంతో అది పూజ చేసుకుంటాం. అది ఇస్తున్న వాళ్ళకి తెలుసు, పుచ్చుకుంటున్న మనకి తెలుసు. ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళకి అది చేరుతుంది. ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటారు. కొంతమంది రంగుల గుడ్డలు స్టాక్ కూడా ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే శ్రావణ మాసం దగ్గర పడగానే వరలక్ష్మి ఇది అనకూడదు, కానీ ఆ దిక్కుమన్న కూడా పుచ్చుకున్న వాళ్ళకి చాలు, కొన్ని మరోలా పెట్టుకోవడానికే అవ్వదు, కానీ అలా పంపిణీ జరిగిపోతుంది. అవి బయట వాళ్ళ విషయంలో అయితే వేరే సంగతి. ఆడవలసిన వాళ్ళు ఉంటే చాలా మనకి అంతా ఇంత మరి కాదు. నేడు ఎప్పుడో కానీ రాము, ఇదే రేటు పెట్టింది కొంతమంది అది కూడా అందరూ ఏమిటా బయలుదేరుదామా, బొట్లు పెట్టాలి అయిపోయాయంటే కాదు, అదేదో ఇచ్చింది ఇచ్చింది అన్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అంటే రైతులు కూడా కాదు, చీరే, కానీ అదేదో చీర, వాయిదాల మీద కొన్న చీర, ఇది ఇవి ఈ అసంతృప్తులు ఇవన్నీ మధ్యతరగతి వాళ్ళని మండుతూ ఉంటాయి, ఏడుస్తూ. అవన్నీ కూడా కాగితానికి ఎక్కించడం ఉన్న శిల్పం చూశారు, చాలా అద్భుతం. అయితే ఈ పని మనిషి విషయంలో ఏమైందంటే ఆవిడ మెచ్చుకొని ఆనందించి ఆ యజమానురాలు ఆ చీర ఇస్తుంది. ఆ చీర ఇస్తే ఆ చీర పెళ్లి రోజు కూడా ఏదో కట్టుకొని రావి అంటే అది రాదు. వేరే ఏదో చీర కట్టుకొని మూడుతో వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇచ్చినప్పుడు వెళ్ళిపోతుంది. మన్నాడు వచ్చినప్పుడు పట్టుకుంటుంది. అది ఇది అంటే అప్పుడు చెప్తుంది, మా ఆడపడిచి వచ్చిందమ్మా, దానికి ఆ చీర పెట్టాను, దాని మనలో ఎంత ఆనందము. ఈవిడ ఆ పని చెయ్యదు, సిగ్గుపడుతుంది. ఆ దొడ్డ మనిషి ఎవరు? అందులో ఆ గౌరిని వర్ణిస్తూ, గౌరి నవ్వితే నవరత్నాలు రాలే, ఆమె మొగ్గలు సొట్టలు పడ్డాయి, దానిమ్మ గింజ లాంటి పలువరి సంపెంగ మొగ్గను పోలడు, చక్రాల లాంటి కళ్ళు, పొడుగాటి జడ, ఆపై కలుపు కోరుతాను, ఇక్కడ దాకా భౌతిక వర్ణన, ఆపై కలుపు కోరుతాను, ఇక్కడ నుంచి ఆమె వ్యక్తిత్వం, చలాకీదనం, వయసు 20 దాటుతుంది, అందరినీ ఇంటే ఆకట్టుకుంటుంది, కపటం ఎరగని మనిషి. ఈయనకి ఇంతే చేప. ఈయన చేయలేని ఈయన అసమర్థత ఎక్కడుంది అంటే, గౌరి కట్టుకున్న చీర బాగుంది, ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన వర్ణన ఇక్కడితో ఆగింది. అంతకన్నా కింద స్థాయికి వెళ్ళి ఆయన వర్ణించరాస్తాడు. ఎందుకంటే ఆయనకి మధ్య తరగతి కింద స్థాయికి ఎలా వెళ్తాడు, అయితే ఇది ఉన్నత స్థాయికి వెళ్తాడు. అలాగే ఆ తర్వాత కాలంలో కొన్ని పత్రికల్లో సరసమైన కథలు వచ్చినా ఈయన వాటి జోలికి వెళ్ళదు, అవి రాయలేదు. అంగాంగ వర్ణన చేయడంలో ఆయన అసమర్థం. అలాగే తాగుడు వ్యసనం అన్నదాన్ని చూపించేలా రాయగలరు, కానీ ఆ తాగుడులో ఉన్నటువంటి మజా, లేకపోతే ఐసుముక్కలు కరగల్లాడి, ఏదో పిట్టాకులు జల్లల్లాడి, ఈ దరిద్రాలన్నీ ఏమి కూడా ఆయన రాయలేదు. అలాంటి విషయాల్లో ఆయన సమర్థనీయమైన అసామర్థ్యానికి మనం జేజేలు పలకాలి. ఆరోగ్యకరమైన ఆరోగ్యానికి అంతరంగాన్ని స్ఫూర్తిలాగా ఎగరవేసినటువంటి కథకులు బెహరా. ఇలాంటి అంత అలంకరణ పూర్తయింది చెప్పుకున్నాం. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే నీ ముస్తా పూర్తయినట్టు కాదు. అలాగే ఒక తిలకం లేకపోతే స్త్రీలకి సంబంధించి ఆ ముస్తా పూర్తయినట్టు కాదు. అదే శీర్షిక అంటే టైటిల్, హెడ్డింగ్. సుందరమైన విగ్రహానికి నొసట తిలకంలాగా చక్కటి కథను మరింత శోభాయమానంగా కళకట్టించేది ఆ కథకు కలిగిన శీర్షిక. పుష్కరాలు కథాంశంగా తీసుకున్నారు. పుష్కరాలు అనగానే మన ఎవరో పుణ్యవతి, పావని, లేకపోతే ఇంకోటి ఏమైనా పేర్లు పెట్టేస్తాం. ఆయన భాయ్ సాబ్ అని చెప్పారు. భాయ్ సాబ్ అంటే ముందు నువ్వు నా బరిలోకి రా, తర్వాత నేను అంటించే సిరి ఏదో తీసుకో
అన్నట్టుగా ఆ శీర్షిక చూసి ఆకర్షితులే లోపలికి రావాలి. నువ్వు ముందే నీ ఇంటి ముందు ముగ్గు లేక ఏమీ లేక వెలవలపోతూ అనకూడదు. కానీ అలా ఇల్లు ఉంటే ఎవడొస్తాడు లోపలికి? నువ్వు లోపల ఎంత అందంగా అలంకరించిన ఆ శీర్షిక శిల్పం. ఈ వాయుసామి ఏంటంటే అది రంజానం కోసం ఉంటూ పచ్చి మంచినీరు కూడా తీసుకోకుండా ఆ పుష్కరాలు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా రకరకాల సేవలు చేసినటువంటి వ్యక్తి. ఇంకా హంసలా కలకాలం, అందులో తిథిరావు అని ఉంటాడు. వాడు ఒక రాజకీయ నాయకుడు. వాడికి అంతకుముందు మంత్రి పదవి కొద్ది రోజులే ఇస్తారు, అదేదో అనుభవిస్తారు, ఆ తర్వాత అది పోతుంది. వీడు పార్టీ మారిపోదాము అని వాడి బాలికాకు అందరూ కూడా చెప్పిన వాడు గురువు గారు నువ్వు ఎప్పుడు కూడా పార్టీ మారకని చెప్పాడు. పార్టీ పేరు ఆయన ఈ తిథిరావు పూర్తి పేరు ఏంటంటే తిరోగమనకు తిరుమల. ఈయన పేరు కూడా చాలా గమ్మత్తుగా పెట్టారు. బహుశా రాజశాస్త్రి గారికి ఉంది అలవాటు, చాలా మంది కనుకొరికి ఆ స్వరూప స్వభావం బట్టి ఆ పేరు పెట్టడం. ఈయన అన్నింటిలో కాకపోయినా అవసరమైన చోట ఈ ముక్క వాడేది. తీరా చూసి వాడు పార్టీ మారకూడదు మా గురువు గారు చెప్పారు కదా అనుకుని నిద్రపోతాడు. మనం పేపర్ చూసిన వీళ్ళ గురువే వేరే పార్టీ అవుతాడు. దాని ముందు ఎందుకు టైం అంటే వాడు అనుకుంటాడు కాకిలా కలకాలం అంటే ఏ పదవి లేకుండా బతకడం కన్నా ఏదో ఒక దిక్కుమాల పదవి అంటి పెట్టుకొని హంసలో 6 నెలలు బతికినా సార్ మనం ఆ నానుడిని ఆ జాతీయాన్ని చాలా పాజిటివ్గా పడు. కానీ ఈయన నెగిటివ్ క్యారెక్టర్కి వాడి మనస్తత్వం దృష్ట్యా ఆలోచించి ఆ శీర్షిక పెట్టారు. ఇక ఆఖరిది, నేను చెప్పబోయేదానికన్నా ఆఖరిది అన్నదే ఎక్కువ ఆనందం కనిపిస్తుందేమో నాకు తెలియదు. సామాజిక పరిపక్వత గల పాత్రలు అలా తీసుకుంటే కోటేసి, మధ్యతరగతి భయాలకి ఓ వెంకన్న శెట్టి, అర్హత లేని వాడు తన కొడుకైతే వాడికి కూడా ఉద్యోగం ఇవ్వద్దనేటటువంటి మాస్టర్ పాత్ర, చెల్లి పెళ్లికి సాయపడలేదు అన్నది. కానీ ఆ శవాన్ని సాగనుకోవడానికి మాత్రం చాలా ఘనమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు అలాంటి సందర్భాలు. అలాగే సొంత ఆఫీసుల్లో లంచాలు మేపాల్సి వచ్చినటువంటి యూడీసీలు ఎల్డీసీలు అన్నీ ఉన్న అంగట్లో శనిగా అంది వచ్చిన ఆదాయాన్ని అన్యాయంగా తగ్గిపోయే గద్దల్లాంటి పెద్దలు, కొత్త పెళ్లి కూతుర్ల సరదాలు, అల్లుళ్ళ అలకలు, మామగారి గిరుగలు, అత్తగారుల సుడుగుళ్ళు, కొడుకుల గుడుగుళ్ళు, కోడళ్ళు కొడవళ్ళు, ఇవన్నీ ఏకం పాకం అయిపోతే మనకి నాకంలా కనిపించి జీవితాన్ని నాగం చేసి మధ్యతరగతి. ఆ మధ్యతరగతి వందల హాసాలన్నింటినీ కూడా ఆయన ఒక భర్తల అనునియంపులో పెట్టాడు. తోటకూరనాడే చెప్పాల్సిందని చిన్నప్పుడే పిల్లలు చెడు దూరం ఉంటే చెప్పాలి అన్న ముక్క చెప్పకపోతే ఎలా తయారవుతారు, ఆ తయారీదనాన్ని కూడా ఆయన చూపించాడు. ఇలాగా మొత్తం అంతెందుకు ఒక శాంతి ప్రియ. మీరు మిగతా కథల్లో ఆయన వాడిన భాషని పదజాలాన్ని చూడండి. శాంతి ప్రియులో ఆయన గ్రాంధికం కాదు కానీ శిష్ట వ్యవహారం కానీ చాలా ఒక 2-3 మెట్లు పైకి తీసుకెళ్ళి భాషని చాలా అద్భుతంగా రాజుకు వాడినప్పుడు చాలా హుందాగా, అందులో ఒక బౌద్ధ సన్యాసి చేసిన ప్రబోధాన్ని దాన్ని అద్భుతంగా చేశారు. అంటే అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఈ ఉత్తరాంధ్రకి ఆయన తరలి వచ్చి కథా సంవిధానాన్ని ఆయన రక్తనిష్టం చేసుకొని ఎక్కడివో పదాలు వాడకుండా ఇక్కడి పదాలనే వాడుతూ, అంటే మనం ఏమంటాం నేటివిటీ, అంతేకాదు నాగావళి వంశధార చంపావతిల నీటివిటీ కూడా ఆయనలో ప్రవహింప చేసుకోవడం వల్ల బెహరావారి కథలు అంటే ఒక్క వాక్యాల దొంతర తోస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసిన విలాసం, మనో వికాసం, కుటుంబ జీవన కథాప్రభాసం, మందిలో మనసు మందిరాల్లో తడుక్కున చమక్కుల గబుక్కున చటుక్కున విరిసే మధుర మకరంద ధారాపాత సహవాసం, చేదు నిజాలను చేది ఎత్తిపోతల సామాజిక సత్యాల జలపాతాల ఆవాసం కలగలిపితే అది మధ్యతరగతి మందహాసం. అదే బెహరా వెంకట సుబ్బారావు గారి కథా కోశం. ఆయన కోడలు గారు పద్మావతి సహకార ఆత్మీయ ఆదేశం. తనయా అని ఇద్దరిని పిలుచుకున్నందుకు వాళ్ళు ఇంత శ్రమపడ్డారు. శ్రమకి మరొక పేరు తనయాని తిరగేయండి. తనయా 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 అంటే యాత, ఆత్మీయమైన యాత. అలాగా ఆయనకు ఉన్నటువంటి ఆ తనయ, ఆ ద్వయం ఇంత శ్రమపడి కూడగడితే ఇదిగో ప్రేమగా పిలుచుకున్న ఆయన మూర్తిమత్వాన్ని కన్నందుకు ఈ యాతనులన్నీ కూడా ఒక ఉత్తరాంధ్ర పద కథాకోశంగా పేర్కొని ఈరోజు బెహరా సత్యనారాయణ మూర్తి గారి ఈ పూర్ణ రస కలిసంగా డాక్టర్ వివి
వెంకటరమణమూర్తి గారు, వీరి సంపాదకత్వంలో నాకు అందిన పుస్తకాన్ని నేను అధ్యయనం చేసినంత వరకు. నాకు అందిన పుస్తకాన్ని ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇది నాకు అందింది, దీనికి ముందుది నాకు అందింది బాగా తిరగడం వల్ల నా వల్ల అందింది. అలాంటి సంపాదకత్వ సార్థక నామధేయులు నామధ్యేయులు ఈ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి మనకి అందించారు. ఇందులో ఒక కొసమేరు ఏంటంటే ఇవన్నీ ఆకర్షణీయాలు, ఇవన్నీ ఆదర్శనీయాలు. ఆ పుస్తకం నాకు వచ్చిన పుస్తకం మీద పేరు మాతృదేవో భవ అని. మా అమ్మగారు 85 ఏళ్ళు, ఆవిడ కోరుకుంటుంటే వాడి సభకు వచ్చి కూర్చునేవాడు. ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మా అమ్మగారి పేరు పేరిందేవి. ఈ ఉత్తరాంధ్ర కథలకు ఇది బెహరా దేవి, బెహరా దేవిడి. ఈ పరగణాల్లో మరొక గణాలేవి రాకుండా అద్భుతంగా నికషోపదంగా కథా సృజనకు ప్రతిఫలంగా బెహరా వారి సర్వలభ్య రచనలు ఈ మధ్యతరగతి మందహాసం. ఇందులో ఎక్కడ కూడా ఒత్తు తీసేసి వెలిగించిన దీపం లేదు. అంటే మధ్య తరగతి లేదు, మధ్య ధరాగతి లేదు. ఇది పూర్తిగా మధ్య తరగతి మందహాసం. ఈ రసకోశాన్ని అందించినటువంటి ఆ కుమారుడు ఈనాడు ఈ పుస్తకాన్ని ఇక్కడ మనకు అందించినటువంటి రసజ్ఞ వేదిక అధ్యక్షులు వ్యవస్థాపకులు డాక్టర్ గండికోట రఘురామారావు గారికి, ముఖ్యంగా ఉదయం ఫోటో పెట్టగానే కొత్త వలస గట్ల ఏమన్నాను కలిగొట్ట అన్నాను. ఆయన కొత్త వలస ఫోటో తీసుకుని పొద్దున ఫోటో నాకు పెట్టారు. అంటే ఆయన వెంటనే ఇంకో ఫోటో పెట్టలేదు, ఎందుకంటే ప్రమాదం చాలా తీవ్రంగా ఉందని నాకు అర్థమైపోయింది. సాయంత్రం సభ దగ్గర వీడు ఆగేలా లేడు. అందుకే మరికి ఏ ఫోటోలు పెట్టకుండా డిటోగా ఆయనే వచ్చి అంటే ఇంత సంరంభం చేసి, ముఖ్యంగా బాలమోహన్ దాస్ గారు ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే ఈ వేదిక, ఈ సభ ఎంత అందంగా ఉందో అంత ఆనందంగా ఉంది. అంచేత మధ్యతరగతి మనందాన్ని ద్రోరాలి మనందరం. సరే, బిఎస్ఎన్ మూర్తి గారు అంటే బెహరా వాళ్ళ రెండో స్పందన. అధ్యక్షుల వారు నాటి గారికి, ఇప్పుడు అత్యద్భుతమైన విశ్లేషణ మనకు అందించిన శర్మ గారికి, ఆరుగురు ముందు అంజాస్వామి గారికి నమస్కరిస్తూ, ఇక్కడ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన బాలమోహన్ దాస్ గారితో ఒక పరోక్షమైన అనుబంధం ఉంది. వాళ్ళ తోడలుడి గారి డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ఇంట్లో మా నాన్నగారు అతిముందు ఎంతగానో పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. ఆ సమయంలో నాన్నగారు అంటే ఆయన ఎంత అభిమానులు అభ్యర్థులుగా సన్మానించడం కూడా జరిగింది. ఆ బిఎస్ఆర్ మూర్తి గారి తోడలి గారు మన బాలమోహన్ దాస్ గారు. అలా మాకు పరోక్షమైన అనుభవం ఉంది. ఇక మరొక విషయం, ఈ సభ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఒకరోజు బాగా మన రఘురామారావు డాక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని కలియాలనుకుంటున్నానని చెప్పాను. తప్పకుండా రండి అన్నారు. ఆయన ఒక ప్రముఖ డాక్టర్గా తెలుసుకొని నాకు మిగతా వివరాలు ఏమీ తెలియదు. వెళ్ళి కలిసి పుస్తకం ఇచ్చి, నేను రసజ్ఞ వేదిక గురించి విన్నానండి, ఈ వేదిక మీదుగా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని తప్పకుండా చెప్తామని వెంటనే ఒప్పుకున్న డాక్టర్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటే, నాన్నగారు 98లో చనిపోయారండి. చనిపోయినప్పుడు ఆ రోజుల్లో అనేక కారణాల వల్ల నాన్నగారు పుస్తకంగా నాన్నగారి కథలు తీసుకెళ్ళగలిగారు. అయితే ఆయన కథలు పుస్తకంగా తీసుకురావాలని ఒక వెంటనే రామారావు కాళీపట్నం రామారావు గారి గారిని తొక్కి నాన్నగారికి మంచి అనుబంధం ఉండేదండి.
వారిని సంప్రదించి వారి ఇంప్లీట్ చేసిన 14 కథలతో చిన్న పుస్తకం 98లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము దాని గురించి పట్టించుకోవాలని చెప్పాలండి. కానీ 2020లో నా స్నేహితుడు భార్య స్నేహితుడు బాపూజీ ఇక్కడే ఉన్నారండి. బాపూజీ గారి కథలన్నీ చదివి ఒక చాలా మంది కథలకి తీసుకురావాలని చెప్పడం. తర్వాత ఆ పక్కన కూర్చున్న డాక్టర్ వైఎస్ చంద్రశేఖర్ ఆయన కూడా నాకు ప్రోత్సహించుంటే వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో నేను కథలు తీసుకురావాలనే ఆలోచన మొదలైందండి. తర్వాత కింద సంవత్సరం నాకు పుస్తకం ప్రింట్ చేయడం నాకు అసలు అనుభవం లేదు. కానీ అందులో కష్టాలు నష్టాలని తెలిసాయండి. మొత్తం మీద ఒక పుస్తకం మిత్రుడు బాలకృష్ణ రమణ గారి వీళ్ళంతా సహకారంతో పుస్తకం తీసుకొచ్చాం. పుస్తకం తీసుకొచ్చాక నేను ఏమనుకున్నానంటే పుస్తకం పెద్దలందరికీ అందజేయడం నా ముఖ్య లక్షణం, ముఖ్య ఆలోచన. సో మన ప్రముఖులందరికీ ఇస్తూ రాష్ట్రంలోని దేశంలోని జాతీయ లైబ్రరీకి ఇస్తూ ఈవెన్ అమెరికన్ లైబ్రరీ దుబాయ్ లైబ్రరీ కూడా పంపించారండి. విదేశాలకు కూడా వెళ్ళింది ఆ పుస్తకం. ఇలా చేస్తున్న సమయంలో ఆ పుస్తకానికి వచ్చిన స్పందన అనూహ్యమండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. 500 కాపీలు వేస్తే నేను ఒకటి 80కు 100 ఇస్తే దాదాపు 400 పుస్తకాలు అమ్ముడయ్యాయి. చాలా ఆశ్చర్య. అది ఒక 4-5 పుస్తకాల కథలు ఉన్నాయని అనిపించింది. తర్వాత ఎంఎస్కో వారి సహకారంతో తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పాలంటే నా ఉద్దేశం అండి, వర్తమానంలో ఉంటూ భవిష్యత్తును దర్శనం చేసే వాడే నిజమైన రచయిత. అప్పుడే వారి రచనలు కాలపరిస్థితి నిలబడతాయి అన్నది నా ఉద్దేశం అండి. నాన్నగారు ఈ విషయంలో వర్తమాన సమయాన్ని చేస్తూ కూడా ఎంతో భవిష్యత్తు వారి ఇంటికి వెళ్ళిపోనే కథలో రిజర్వేషన్లో అంతర్వర్గీకరణ గురించి 50 సంవత్సరాల క్రితమే చర్చించారు. అది ఇప్పుడు చట్టరూపం దాల్చింది. ఆయన అంత ఇదిగా ఉంది ఆయన ఆలోచన విధానం. అది అలాగే చాలామంది అడిగారు దీనికి మధ్యతరగతి మందహాసం అనే పేరు ఎందుకు పెట్టారు అని కొంతమంది అడిగారు. నాకు ఆ పుస్తకంలో కథలన్నీ చదవగానే స్పాంటేనియస్గా వచ్చిన పేరు మధ్యతరగతి మందహాసం. ఆ తర్వాత పేరు ఇంకో బెటర్ పేరు కోసం ఎన్నో నెలలు రోజులు ఆలోచించానండి. కానీ బెటర్ పేరు నాకు దొరకలేదు ఆ కథలకి. ఎందుకంటే నాన్నగారి కథలు అన్ని మధ్యతరగతి పాత్రలు ఉంటాయండి. మీరు చూడండి, డబ్బుని పాత్రలు దుష్ట పాత్రలు ఏమీ ఉండవండి. కేవలం మధ్యతరగతి పాత్రలు ఉంటాయి. పరిస్థితుల ప్రభావంలో కొంతమంది దుస్తులుగా అవుతారు. ఎంత తప్పిస్తే ఇంకేగా వాళ్ళ కథల్లో ఉండేంటే మధ్యతరగతి వాళ్ళ పాటలు అణచాట్లు, కోపాలు తాపాలు, సరదాలు సరసాలు, ఆలోచనలు ఆవేశాలు, బాధలు బాధ్యతలు మాత్రమే ఈ కథల్లో కనిపిస్తాయండి. ఇంక వేరే ఏమీ ఉండవు. కాబట్టి ఈ పుస్తకానికి మధ్యతరగతి మందహాసం అని పేరు పెట్టాలని నిర్ణయించడం, పెద్దలందరూ కూడా దాన్ని చాలా బాగుందనడంతో ఇంకా అదే చేశారు. మరొకటి వీరు నాన్నగారి కథల్లో అత్యంత ముఖ్యమైనది స్త్రీల మనస్తత్వం. శర్మ గారు చెప్పారు పెద్ద మనసు కదా, అది అల్టిమేట్ అండి. అయ్యి గారు వసంతలక్ష్మి కూడా చదువు అప్పటికప్పుడు 12 గంటలకు లేచి నేను యూట్యూబ్లో చదివాను. అందులో దొడ్డ మనిషి కథ చదవండి, స్త్రీల మనస్తత్వాల గురించి ఎంత బాగా అందులో. అలాగే నష్టని స్వాతంత్రం అర్హతి, మాతృమూర్తి, పాఠం స్త్రీ బుద్ధి లాంటి కథల్లో కూడా స్త్రీల మనస్తత్వం గురించి ఎంతో చక్కగా చెప్పడం జరిగిందండి. అలాగే నాన్నగారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడం కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే 1 మినిట్ నిమిత్త మాత్రం విలువలు ఇటువంటి కథల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వ్యవహారాల గురించి కూడా చక్కగా అన్ని శర్మగారు అన్ని వివరించారు. అలాగే నాన్నగారికి అంతర్లీనంగా వాళ్ళ తండ్రి గారు టీచర్ అండి, అంటే వేరే సత్యనారాయణ గారు నా పేరే. నేను సార్ చెప్పారు, నేను తండ్రిగా కూడా ఉన్నాను, కొడుకు 2 రోజులు నావే. వేరే సత్యనారాయణ గారు టీచర్ అవడం వల్ల నాన్నగారికి ఉపాధ్యాయ వృత్తి మీద ఎంతో బాగుందండి. సో ఆయన కర్తవ్యం అంతరాలు కథలో, ముఖ్యంగా కర్తవ్యం అనే కథలో గురువు గారు ఒక ఆఫీసర్ ఇంటికి వస్తుంటారు. ఆ ఆఫీసర్ అనుకుంటాడు తన అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాలని అడగాలని వస్తున్నాడు అనుకుంటారు. కానీ జరిగింది ఏంటంటే అర్హత బట్టి ఉద్యోగం వాళ్ళు కానీ గురువు గారి పుత్రుడు కానీ ఆ ఉద్యోగం అంటే కర్తవ్య బోధన చేస్తాను అంటే గురువు స్థాయిని అత్యున్నతంగా చూపించే కదా కర్తవ్యం. అలాగే మీకు నాణ్య కథ సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన పోటీసులు కథలు ఎన్నో ఉంటాయండి. అంటే వాళ్ళలో నీతి నిజాయితీ పోటీసు విలువలు ప్రాణం ఖరీదు కాలం చీకటి బతుకులు కథకాని కథ ఇలాంటి వాటిలో ఎన్నో కనిపిస్తాయండి. నాన్నగారికి అలాగే కుల మత వర్గాల మీద చాలా అటువంటి విచక్షణ చూపించకూడదు కదా. నదీనాం సాగరం గతి,
నదీనాం సాగరోగతి అనే కథలో ఒక పాత్ర డాక్టర్ పాత్ర ఉంటుంది. మేము రోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి రాగానే స్నానం చేస్తాం. ఎందుకంటే వేరే కులం వాళ్ళ శవం ఉంటుంది కాదు, శరీర శుభ్రత కోసం మాత్రమే చేస్తాం. అలాగే ఆ ఊరి పెద్దలు కులాలు మతాలు అంటుంటే రాబందులు కూడా శవాన్ని పిక్కు తినే ముందు వాటి కుల మీద ఆలోచించారు, మనుషులకి ఎందుకు. నాకు కథలో బాగా నచ్చింది ఏంటంటే ఆ విచక్షణ అలా చూపించుకున్న ఆ యువత, ఆ గ్రామంలో యువత ఏం చేస్తారంటే కథ చివరికి ఆ గ్రామంలో పెద్దవాళ్ళ మార్పు తీసుకొస్తారండి. అందరూ ఒకటే అని పెద్దవాళ్ళ చేతి అనిపించడం, ఆ గ్రామంలో మార్పు చేయించడం ఆ కథ బాగా నచ్చింది. అలాగే హాస్య కథలు కూడా నాకు చాలా రాశారండి. అత్తగారు అరటి చెట్టు, కాకాలు కాకరకాయలు, పాపం పన్నాయి పాపం పాపాలు, చేయి ఉంచమని చేయించు, ఏటి బీరకాయలు, ఓ సీతాపతి, పతిదేవుడు పాలబుక్తు లాంటి ఎన్నో కథలు, నాన్నగారి కథలు, హాస్య కథలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే కుటుంబ సంబంధాలు, మీరు పుత్రోత్సాహం కథ చదవండి. అందులో కుటుంబ సంబంధాల గురించి ఎంత బాగా రాశారంటే ఆ పుత్రుడికి ఆ చెల్లి పెళ్లి మీద ఒక అన్నయ్యకి ఉండే ఇది పుత్రోత్సాహం కథ మీకు కనిపిస్తుంది. అలాగే విలువలు, అర్థం ఆవగింజ, పండగ పిలుపు, మొక్కుబడి పొరపాటు. మొక్కుబడి కథలో అయితే వెంకటేశ్వర స్వామి ఆపదలు వడ్డీ కాసులు వాడని చెప్తూ ఆ మొక్కుబడి కానీ ఎంత చక్కగా మనకి చూపిస్తారంటే ఒక పక్క దేవుడి మీద విశ్వాసం, ఒక పక్క కుటుంబ విలువ. అందరూ అత్తగారి పాత్రకి కోడల పాత్రకి జరిగిన సంబంధం చూస్తుంటే అది ఆ కాలంలో అలాగే జరిగేది. అత్తగారి అంటే ఒక పక్క మాత్రలు అనుకుంటారు, అంటే సూటిపోటు మాత్రమే ఉంటాయి, ఒక నుంచి ఆప్యాయత అనురాగాలు కూడా ఉంటాయి. అటువంటి అలాగే తల్లిదండ్రుల ప్రేమ ఎందరమో అలాంటి కథ కూడా అన్నీ ఉన్నాయి. నేను ఇంకా చివరిగా నేను ఒక విషయాన్ని ముగించబోతున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సర కాలం ప్రధానమంత్రిని అయ్యాక నేను అనేక మంది ప్రముఖులు కూడా పుస్తకం మీద రివ్యూలు రావడం జరిగిందండి. ఎన్నో సంచికలు కథలు ముద్రణ కూడా జరిగిందండి. అలాగే యూట్యూబ్లో అనేక మంది కథలు చదవడం కూడా జరిగిందండి. పప్పు భోగారావు గారు రావాల్సింది, ఆయన రాలేకపోయిన వల్ల ఆయన కూడా మనకి నాన్నగారి కథ ఎన్నో చదవడం జరిగింది. అలాగే అనేక విషయాల మీద ఈ పుస్తకం చర్చలు జరిగాయండి. కొంతమంది విద్యార్థులు పిహెచ్డీ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ఈ కథల్ని హిందీలోని, ఆంగ్లంలోని, కన్నడంలో కూడా అనువాదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. ఇలా ఒక సంవత్సర కాలంలో మేము ఎన్నో చేస్తున్నామండి. ఎవరైనా 10 సంవత్సరాలు జరగాల్సిన పని 1 సంవత్సరంలో జరిగిందండి. నేను దీనికి అందరికీ కారణం నేను ఎంతో కష్టపడుతున్నానేమో, కానీ నాకు సహకరిస్తున్న డాక్టర్ రఘురామారావు గారు లాంటి పెద్దల వల్ల మాత్రమే ఇది సాధ్యమండి. ఎందుకంటే ఏదో బంగారపల్లి కూడా గోడ చేరి ఉండాలన్నట్టు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా రఘురామారావు గారు లాంటి పెద్దలు ఎంతోమంది నాకు సహకరిస్తూ నాకు ఇంతకు సహకరిస్తుంటే వాళ్ళందరికీ కూడా పేరు చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఒక పేరు మంచిగా కష్టం. అందరికీ సహకరిస్తూ నేను వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నమస్కారం. నా ప్రయత్నాల్లో కూడా నాకు ఎంత సహకరించిన నా శ్రీమతి, నా పిల్లలు కూడా నేను ప్రదర్శన చేసుకుంటాను. ప్రకాష్ శర్మ పుస్తకాల ఆవిష్కరణ, తర్వాత రావిశాస్త్రి గారి రచనా పురస్కారం, తర్వాత మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్, ఇవన్నింటికీ కూడా మేము రమ్మని ప్రత్యేకంగా కోరుతూ నేను ఇన్విటేషన్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి కార్యక్రమం రథసారథి డాక్టర్ రఘురామారావు గారికి చెబుతారు.